So as per the discussion, so we have seen these are the topics that are there for the previous class. We have already discussed. So in the fifth chapter, it mainly deals with the functions concept. సో మనకి ఫిఫ్త్ చాప్టర్ మొత్తం కూడా ఫంక్షన్స్ గురించి ఉంటుంది. సో ఇప్పటివరకు మనం చూసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఒకటే ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ యువర్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ కూడా ఒక ఫంక్షనే. సో దట్స్ వై వీఆర్ రైటింగ్ వైడ్ మెయిన్. అండ్ మెయిన్ ఈస్ ఆఫ్ విచ్ టైప్? ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ దట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూస్ అండ్ దట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ వాల్యూస్. సో అండ్ దట్స్ వై వీఆర్ రైటింగ్ లైక్ మెయిన్. అందుకని మనం ఇప్పటివరకు మనం చూసిన మెయిన్ ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ. You are writing like void main and రాస్తున్నారు కాబట్టి it is not returning any value and it is not taking any parameter. So main is a kind of, so మనం ఇప్పుడు రాసిన వాటిలో ఏంటి అంటే it is without arguments and without parameters. ఎందుకంటే void main అని రాస్తాం. But if you are writing int main, then it is a category of not it is returning integer value but it is not taking any parameters. So I can say main is of comes under two categories. One is without return type without parameters, or with return type but without parameters. So it comes under two categories. So previous class lo మనం ఏం డిస్కస్ చేసామంటే what is introduction to functions and what are the elements of the functions. So first we have seen about the definition of the function. That is, function is nothing but a set of statements that are written in a that are used to perform a specific task. So a set of statements that are used to perform a specific task is called function. And after that we have seen some of the elements of the functions. That is function declaration, which is also called as ఫంక్షన్ ప్రోటోటైప్. దాని తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫంక్షన్ ని కాల్ చేస్తాం. దీని గురించి డిస్కస్ చేస్తాం. అదే ప్రోటోటైప్ ని డిక్లరేషన్ అంటారు, డెఫినేషన్ ఉంటుంది, కాల్ ఉంటుంది. దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓన్లీ వీ హావ్ సీన్ ఎడిషన్ ఆఫ్ ద నెంబర్స్ అండ్ సబ్ట్రాక్షన్. మీరు ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రతి ప్రోగ్రామ్ ని మీరు ఫంక్షన్స్ యూజ్ చేసి రాయొచ్చు. దాని తర్వాత వీ హావ్ డిస్కస్ అబౌట్ ద కేటగిరీస్ ఆఫ్ ద ఫంక్షన్స్ లైక్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ లైబ్రరీ. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ని లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. అండ్ వన్ మోర్ కేటగిరీ ఇస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. దాని తర్వాత ఫంక్షన్స్ లో మనం బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ దట్ ఇట్ ఈస్ టేకింగ్, వీ హావ్ ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకొని మనకి టోటల్ గా ఫంక్షన్స్ అనేవి 4 కేటగిరీస్ కింద డివైడ్ చేసాం. దట్ ఈస్ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, పారామీటర్స్ అనొచ్చు. ఆ బ్రాకెట్స్ లోపల ఏం లేకపోతే దాన్ని నో ఆర్గ్యుమెంట్స్ ఆర్ నో పారామీటర్స్ అని అంటారు. సో ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూస్, ఫంక్షన్ విత్ no arguments and with return values, function with arguments and no return values, function with arguments and with return values. వీటి గురించి డిస్కస్ చేసాం. ఇన్ ద టుడేస్ క్లాస్ ఐ ట్రై టు కవర్ ది స్కోప్ అండ్ లైఫ్ టైమ్ అంటే ఏంటిది, ఇది ఫంక్షన్స్ లోనే ఉంటుంది. అండ్ లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అని ఏంటిది, తర్వాత లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటివి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటివి. నెక్స్ట్ వీ కెన్ సెండ్, ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో పారామీటర్స్ అంటే నార్మల్ గా ఇంటీజర్ వేరియబుల్స్ కానీ ఫ్లోట్ వేరియబుల్స్ కానీ ఒక పారామీటర్ కి ఫంక్షన్ కి ఒక పారామీటర్ లాగా పంపించాము. అలానే వీ కెన్ సెండ్ ఎరేని కూడా, ఒక ఎంటైర్ ఎరేని కూడా ఒక ఆర్గ్యుమెంట్ లాగా పంపించవచ్చు ఫంక్షన్ కి. దాని గురించి డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ పాసింగ్ ఎరేస్. అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ దిస్ యూనిట్ ఇస్ రికర్షన్. రికర్షన్ ఇస్ నథింగ్ బట్ ఒక ఫంక్షన్ ని మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ రికర్షన్. ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ కాల్డ్ రికర్షన్. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది, దట్ ఇస్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. సో we'll see all those concepts in the today's class. So in the previous class we have seen, like, the first concept we have discussed is the screen is visible? Yes, sir. Right. Okay. So first concept, just I will give the previous class just within I'll just discuss. Yeah. One minute, just. Yeah. So in the previous class, first we have seen about the introduction to functions. So function and entity. So what is the program is nothing but a group of functions. So if you are writing a program, then program is nothing but a group of functions. Yeah. So first we have seen about the function. So function definition is that it is a group of statements that are used to perform a specific task. So you can say function is a reusable block of code. ఈ block of code అంటే nothing but a group, a set of statements. And that is reusable because ఒక function ఒకసారి రాసుకుంటే దాన్ని ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు కాబట్టి దాన్ని reusable. But simple definition for the function, if they ask to define function, then you have to write
function is nothing but a set of statements that are used to perform a specific task. That is the definition for the function. సో మనకి మెయిన్ గా ఏంటంటే ఒక లార్జ్ ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, దాన్ని మనం సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు, వేర్ ఈచ్ సబ్ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ ఏ ఫంక్షన్. సో దట్ ఇస్ కాల్డ్ ఫంక్షన్. అండ్ ఫంక్షన్స్ మెయిన్ గా దీన్ని మాడ్యులరైజ్ చేయడానికి కోసం యూజ్ చేస్తారు. వాట్ ఈస్ మీన్ బై మాడ్యుల్ ఈస్ నథింగ్ బట్ if the program size is like 1000 lines, then I can divide that particular program into multiple modules to get better and effective results. So this is called function. సో ఇది ఒక మెయిన్ ఫంక్షన్. మనకి యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు రాసిన ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా హ్యాష్ ఇంక్లూడ్ h రాసి void main, you are writing like void main, and after this one you are writing some set of statements. సో ఇప్పటి వరకు మీరు రాసిన ప్రతి ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ఒకటే ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ యువర్ మెయిన్ ఫంక్షన్. బట్ మీరు you didn't, this is also user defined function, this is also user defined function, because it is not, main is not a built-in function, it is also user defined function. ఎందుకంటే built-in function అంటే దాంట్లో ఉన్న కోడ్ ని మీరు చేంజ్ చేయరు, దట్ ఈస్ లైబ్రరీ ఫంక్షన్. మీరు ప్రింట్ఎఫ్ ఉంది, ప్రింట్ఎఫ్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తారు కానీ దాని లోపల ఉన్న కోడ్ ని ఏం చేంజ్ చేయట్లేదు, దట్ ఈస్ దీస్ ఆర్ కాల్డ్ built-in functions. ఆర్ str length అనే ఫంక్షన్ ఆల్రెడీ ఉంది స్ట్రింగ్ డాట్ h లో, దాన్ని మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటారు కానీ దాంట్లో ఉన్నటువంటి కోడ్ ని మాడిఫై చేయట్లేదు. బట్ ఏదైతే ఫంక్షన్ అనేది దాన్ని మీరు మాడిఫై చేసి మీరే ఒక కోడ్ రాస్తే దట్ ఈస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో we are writing, you are defining the definition for that particular function, that's why this is called user defined function. సో ఒక మెయిన్ ఫంక్షన్ లో మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆల్ దోస్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో after this one, so what is the use of this particular function, you can create. So what is the main use of this particular function is reusability. So if they ask what is the main use of this particular function is reusability, అంటే మీరు ఒక ఫంక్షన్ ని రాసుకొని you are writing one particular function, ఒక ఫంక్షన్ ని రాసుకున్న తర్వాత దాన్ని మీరు ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. that particular code you can use any number of times. So that's why this is the main advantage of this particular function. So first మనం డిస్కస్ చేసినది what is function, దాని తర్వాత what are the advantages of the functions. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ ప్రోగ్రామ్ రీడబిలిటీ, బికాస్ మీరు ఒక వైడ్ మెయిన్ అని రాసి దీంట్లో ఒక మీరు రియల్ టైమ్ ఇండస్ట్రీలో సి లాంగ్వేజ్ కోడ్ చూస్తే అట్లీస్ట్ 1000 లైన్స్ ఆర్ 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకుంటే, దెన్ ఒకటే మెయిన్ లోపల ఇన్ని 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే దాని మొత్తాన్ని మీరు చూడడానికి వెరీ డిఫికల్ట్ ఉంటుంది, బికాస్ లైన్ బై లైన్ చెక్ చేయడం. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఒక 100 lines are used to perform a specific task, then I will write a separate function for these 100 lines or 50 lines, anything. Okay, so like this you can create multiple functions with which are used to do a specific task. So మనకి ఎప్పుడైనా కానీ రియల్ టైమ్ ఇండస్ట్రీస్ లో చేసేవి అన్ని కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ 10,000 lines లాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఒకటే ప్రోగ్రామ్ ని ఒక సింగిల్ మాడ్యూల్ లాగా రాసుకోకుండా దాన్ని సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం ఒక లార్జ్ ప్రోగ్రామ్ ని. ఈచ్ మాడ్యూల్ ఇస్ కాల్డ్ ఏ ఫంక్షన్, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అండ్ రీరైటింగ్ ద కోడ్ అగైన్ అండ్ అగైన్, బికాస్ నేను ఒక ఫంక్షన్ ద్వారా నేను ఏం చేశాను, రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ అనేది నా దాంట్లో నా పర్టికులర్ కోడ్ లో నేను ఒక 100 times యూజ్ చేయాలనుకోండి, జస్ట్ రివర్స్ ఒక ఫంక్షన్ రాసుకొని దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ఐ కెన్ అవాయిడ్ రీరైటింగ్ ద కోడ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే నాకు రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ అనేది నేను ఒక 10 times నా ప్రోగ్రామ్ లో యూజ్ చేయాల్సి వస్తే ప్రతిసారి రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ లాజిక్ రాయాల్సి వచ్చేది 10 times. బట్ ఇక్కడ ఈ ఫంక్షన్స్ అనేవి ఉండడం వల్ల రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ అనేది ఒకసారి రాసుకొని దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాను. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ వీ కెన్ ఒక ఫంక్షన్ ఒకసారి క్రియేట్ చేసి మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. దట్స్ వై దట్ ఈస్ ఆల్సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీయూజబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఒక రీయూజ్, బికాస్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్స్, I'll mute. By using these particular functions, I can reuse this particular reusability also one of the main advantage, and it becomes easy the program to divide into smaller. ఎందుకంటే అప్పుడు నేను ఇప్పుడు 10,000 lines ఆఫ్ కోడ్ లో ఎర్రర్స్ ఎక్కడ ఉన్న కంపైల్ టైం ఎర్రర్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు చూడడానికి వెరీ డిఫికల్ట్. బట్ నాకు ఓన్లీ 100 lines ఒక ఫంక్షన్స్ రాసుకుంటే 100 lines లో చెక్ చేయడం ఈజీ ఉంటుంది. సో ప్రోగ్రామ్ సైజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ నేను 10,000 lines ఏం చేస్తానంటే ఒక 50 lines ఒక ఫంక్షన్ రాసుకుంటా, ఇంకొక 50 lines ఇంకొక ఫంక్షన్ రాసుకుంటా, ఇట్లా రాసుకొని వీటన్నిటిని మేము మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం కాబట్టి దానివల్ల కూడా కోడ్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. ఫంక్షన్ అడ్వాంటేజెస్ మనం డిస్కస్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ అడ్వాంటేజెస్ we have seen about the same thing. Function is nothing but a block of code అనొచ్చు, లేకపోతే set of statements that are used to perform a specific task. So this is the definition of this particular function. So main advantages ఎక్కడ యూజ్ చేస్తామంటే write same line of code more than once in the program. అప్పుడు ఏం చేస్తారంటే ఆ సేమ్
లైన్స్ ఆఫ్ కోడ్ కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. సో దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాను. అండ్ రిపిటేషన్ ఆఫ్ కోడ్ అనేది ఉండదు. నో నీడ్ టు రైట్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. జస్ట్ ఐ కెన్ రైట్ వన్ ఫంక్షన్ అండ్ ఐ కెన్ రీయూస్. అండ్ ఇట్ ఈస్ వెరీ బగ్స్ ఎలాంటివి ఉన్నాయి, బగ్స్ అంటే బట్ ఎర్రర్స్ అంటారు. వాటిని ఎర్రర్స్ ని కూడా మనం ఈజీగా రెక్టిఫై చేయొచ్చు బికాస్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్. సో సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ అనేవి టూ టైప్స్ కింద డివైడ్ చేశారు. వన్ ఈజ్ యువర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ అనదర్ ఈజ్ యువర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే వీటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ which are also called as built-in functions or built-in functions అని అంటారు, లేకపోతే లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. వీటిని లైబ్రరీ ఫంక్షన్స్. సో యూ కెన్ కాల్ ఇట్ as predefined functions or built-in functions or library functions. బట్ వీటిని యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ హెడర్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి వచ్చేది. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ printf and scanf, then I have to use stdio.h. If I want to use clr, scr, getis, getcs, then I have to use conio.h. If I want to use all the math related like mathematics లో square root function స్క్వేర్ రూట్ చేయాలన్నా, పవర్ చేయాలన్నా దానికి దెన్ వెంటనే ఐ హావ్ టు యూజ్ దిస్ math.h. సో విచ్ ఎవర్ ద ఫంక్షన్స్ దట్ ఆర్ ఆల్రెడీ మళ్ళీ స్ట్రింగ్స్ యూజ్ చేయాలనుకుంటే దెన్ string.h అనే హెడర్ ఫైల్ యూజ్ చేయాలి. సో ఆల్ ద స్ట్రింగ్ రిలేటెడ్ అన్ని కూడా ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు, లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు, లేకపోతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఆల్రెడీ డిఫైన్ చేశారు వాటి డెఫినేషన్ అనేది సి కంపైలర్ ఇట్ సెల్ఫ్ లో, సి కంపైలర్ లోనే డిఫైన్ చేశారు. దట్ ఈస్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాము. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మీరు క్రియేట్ చేసే వాటన్నిటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. And library functions are you already seen. These are the already defined in the C library. That's why these are called library functions or predefined functions. వాటిని జస్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ హెడర్ ఫైల్ ద్వారా. బట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే మీరు ఏవైతే క్రియేట్ చేసుకుంటారో వాటిని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటారు. ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ వల్ల మనకి కోడ్ రీయూజబుల్ అవుతుంది. ఒక ఫంక్షన్ ఒకసారి రాసుకొని దీనివల్ల టైం సేవ్ అవుతుంది, స్పేస్ సేవ్ అవుతుంది. అండ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఫంక్షన్స్ ఆర్ లైక్ సేమ్ థింగ్, మాడ్యులారిటీ. What is mean by modular? Modularity is nothing but you can divide this particular code into multiple modules. That is one thing. And code అనేది reusable యూజ్ చేస్తాము. And you can call the function any number of times. ఒకసారి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకొని మీరు దాన్ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. లార్జర్ ప్రోగ్రామ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే దాంట్లో డీబగింగ్ అని వెరీ డిఫికల్ట్. బట్ దాన్ని మనం స్మాలర్ లైన్స్ ఆఫ్ కోడ్ కింద చేస్తాం కాబట్టి, అంటే స్మాలర్ లైన్స్ అంటే నేను దాన్ని సబ్ డివైడ్ కింద చేసుకొని మళ్ళీ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం కాబట్టి డీబగింగ్ అని కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ అవన్నీ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్ కూడా ఈజీగా రీడ్ చేయొచ్చు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫంక్షన్స్. క్లియర్? Yeah, all of you following, right? Yes, sir. Yes, sir. Yeah. So we have already seen, just I am repeating. Okay. So just what is function and what are the types of the functions? Function ante a group of statements that are used to perform a specific task. There are two types of functions. One is library functions, which are also called as built-in functions. Another is user-defined functions. Mere create చేసుకుంటారు. Those are called user-defined functions. And advantages of the functions is, main advantage is reusability, and you can call one particular function and you can call any number of times, and you can increase the readability of the program, and you can make the program to be easily understandable. And if the program size is very large, you can divide that particular program into multiple submodules. So modularity అనేది అవుతుంది. అండ్ ఈజీగా ఎర్రర్స్ చెక్ చేసుకోవచ్చు, అండ్ ఈజీగా ఏమైనా ఎడిటింగ్ ఉన్నా కానీ అవి చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ reusability that we have seen. And the next concept that we have discussed is what are the elements. ఇప్పుడు మీరు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్తున్నాను, బట్ ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని మీరు ఎలా క్రియేట్ చేయాలి? సో స్టాండర్డ్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాము, తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. నౌ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఎలా క్రియేట్ చేస్తాం? సో whenever you want to create this particular user defined function, like main is nothing but which is also user defined function. సో ఈ మెయిన్ లోపల మీరు ఎన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ వీఆర్ హ్యావింగ్ దిస్ వైడ్ మెయిన్, మీరు ఎన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఫంక్షన్ 1 దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఫంక్షన్ 2. సో ఏ ఫంక్షన్ అయినా కాల్ చేయాలి అంటే దానికి రెండు ఉండాలి. దట్ ఈస్ ఫంక్షన్ డిక్లరేషన్ ఉండాలి, దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో డిఫైన్ చేస్తారు, అండ్ ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి. ఇక్కడ ఫంక్షన్ 1 ని ఫంక్షన్ 2 ని కాల్ చేస్తున్నంటే ఖచ్చితంగా నాకు అదేం రిటర్న్ చేయొద్దు అంటే వైడ్ ఫంక్షన్ 1, అండ్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ పారామీటర్స్ కాబట్టి మీరు ఇలా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ ఫంక్షన్ ఈస్ వైడ్ ఫంక్షన్ 2 అని చెప్పేసి దాన్ని కూడా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఇది ఫంక్షన్ డిక్లరేషన్, దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అని అంటారు. దీని డెఫినేషన్ రాసినప్పుడు వైడ్ ఫంక్షన్ 1, దీని డెఫినేషన్ రాస్తారు. ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ I am in function 1, I am in function 1 అని రాస్తాను. సేమ్ థింగ్ ఇంకొక ఫంక్షన్ కి కూడా డెఫినేషన్ రాసుకోవాలి, దట్ ఈస్ ఫంక్షన్ 2, అండ్ ఇక్కడ కూడా నేను ప్రింట్ ఆఫ్ I am in function 2, I am in function 2.
ఇట్లా మీరు ఎన్నిసార్లు ఇది ఒక సింపుల్ ఫంక్షన్ అన్నట్టు. ఈ ఫంక్షన్ 1 ని కాల్ చేస్తున్నాను ఫంక్షన్ 2 ని. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? ఎప్పుడైతే మీరు ఫంక్షన్ 1 ని కాల్ చేస్తారో ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ లైన్ కి వస్తుంది. ఫంక్షన్ 2 అనగానే ఫంక్షన్ 2 దగ్గరికి వెళ్ళిపోతుంది, దాని డెఫినేషన్ కి ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద ఫంక్షన్స్. సో ఇందులో మనకి యాక్చువల్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే, యూజర్ డిఫైన్ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనకి 3 మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. వన్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్, which is also called as function prototype. Another second one is your function definition, and the third one is your function execution. Okay, these are the three things that is called function calling అని అంటారు. సో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్ గురించి చెప్తుంది అంతే. ఆ ఫంక్షన్ ని దీన్ని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో రాస్తాము. అదేం చెప్తుంది అంటే ఫంక్షన్ నేమ్ ఏంటిది, దాని రిటర్న్ టైప్ ఏంటిది, నెక్స్ట్ పారామీటర్స్ ఏంటివో చెప్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ వీ హావ్ డిస్కస్డ్. సో త్రీ ఎలిమెంట్స్. What are the main things we have discussed? The first one is your elements of the function. If they ask question on elements of the function, then what are the elements of the function? Are there are three elements of the function. There are three elements of the function. The first one is your function declaration. The first one is your function declaration. This function declaration is also called as function prototype. Function prototype. So this is the first building block, and the second building block ఏంటిది? Function definition. Function definition. This is the second building block, and the third one is function calling. Function calling. దీనే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అని కూడా అంటారు. ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అని అంటారు, లేకపోతే ఫంక్షన్ ఇన్వోకేషన్ అని కూడా అంటారు. అంటే నేను ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, ఆ ఫంక్షన్ ని ఇన్వోక్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఫంక్షన్, సో దీస్ ఆర్ ద త్రీ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ క్రియేటింగ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఫంక్షన్ ని డిక్లేర్ చేయాలి, దాన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అని అంటారు. ఫంక్షన్ డెఫినేషన్ అని ఉంటుంది, నెక్స్ట్ ఫంక్షన్ కాలింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆర్ ఇన్వోకేషన్. సో ఈ ఫంక్షన్ డిక్లరేషన్ అంటే దీంట్లో మనకి మళ్ళీ ఎలా డిక్లేర్ చేస్తామంటే రిటర్న్ టైప్. యూ హ్యావ్ టు గివ్ ద రిటర్న్ టైప్. ఏ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందో దాన్ని రిటర్న్ టైప్ అంటారు. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద పారామీటర్స్. వీటినే పారామీటర్స్ అని అంటారు. ఈ పారామీటర్స్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, లైక్ ఈ పారామీటర్స్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటే జస్ట్ డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 1 కామా డేటా టైప్ వేరియబుల్ 2, ఇలా మీరు మల్టిపుల్ పారామీటర్స్ అనేవి డిక్లేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ పారామీటర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్ డిక్లరేషన్. ఈ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఏం చెప్తుంది అంటే, సి కంపైలర్ కి నా ఫంక్షన్ నేమ్ ఏంటిది, అవి ఎన్ని పారామీటర్స్ తీసుకుంటాయి, వాటి డేటా టైప్ ఏంటిది, అండ్ అది ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్తుంది. దట్ ఈస్ అబౌట్ ఫంక్షన్ డిక్లరేషన్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫంక్షన్ ప్రోటోటైప్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్. డెఫినేషన్ అంటే ఆ ఫంక్షన్ ఏం చేద్దాం అనుకుంటున్నామో దాని లాజిక్ మొత్తాన్ని ఫంక్షన్ డెఫినేషన్ లోనే రాస్తాము. ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో మనకి టూ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ యువర్ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, సేమ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ఫంక్షన్ ప్రోటోటైప్ రాస్తాము. దీనే ఫంక్షన్ హెడర్ అని కూడా అంటారు, ఫంక్షన్ హెడర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ బాడీ. దీన్ని ఫంక్షన్ బాడీ అంటారు, ఫంక్షన్ బాడీ. సో function definition contains two important things. One is function header, and next one is your function body. So don't confuse. Function declaration అంటేనేమో సెమికోలన్ తోటి ఎండ్ అవుతుంది. అది మనం మెయిన్ కంటే ముందు రాస్తాం, దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో రాస్తాం. అది ఏం చెప్తుంది అంటే అసలు ఆ ఫంక్షన్ పేరేంటిది, అది ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, తర్వాత ఏం పారామీటర్స్ తీసుకుంటుంది, ఆ పారామీటర్స్ యొక్క డేటా టైప్ ఏంటిదో చెప్తుంది. దట్ ఈస్ అబౌట్ ఫంక్షన్ డిక్లరేషన్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫంక్షన్ ప్రోటోటైప్. అది ఖచ్చితంగా సెమికోలన్ తోటి ఎండ్ అవుతుంది. బట్ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో దాని లాజిక్ మొత్తాన్ని మనం ఇక్కడే రాస్తాము. సో ఫంక్షన్ డెఫినేషన్ లో ఫంక్షన్ హెడర్ అంటే సేమ్ ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు ఫంక్షన్ ప్రోటోటైప్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎండెడ్ విత్ సెమికోలన్. అండ్ ఈ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా మీరు డెఫినేషన్ అనేది రాసేటప్పుడు ఈ లెఫ్ట్ కర్లీ బ్రేస్ అండ్ రైట్ కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి. దాని లోపలనే మనం ఫంక్షన్ బాడీ రాసుకుంటాం. సో దట్ ఈస్ ఫంక్షన్ బాడీ. అండ్ ఫంక్షన్ ని కాల్ చేసేదాన్ని ఏమంటామంటే దట్ ఈస్ ఫంక్షన్ కాలింగ్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే ఫంక్షన్ అనేది డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా దాన్ని కాల్ చేయాలి. సో ఆ కాల్ చేసేదానికి సింటాక్స్ ఏంటంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్. వీటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు. సో యాక్చువల్ పారామీటర్స్ ని పంపించాల్సి వస్తుంది, యాక్చువల్ పారామీటర్స్. దిస్ ఈస్ ద సింటాక్స్ టు కాల్ ఏ పర్టికులర్ ఫంక్షన్. ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు నో నీడ్ టు యూజ్ ఎనీ రిటర్న్ టైప్ యూజ్ చేయరు, ఏమి యూజ్ చేయరు. జస్ట్ ఫంక్షన్ నేమ్ తోటి పిలవగానే వెంటనే ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ లో ఉన్న పారామీటర్స్ ని ఫార్మల్ పారామీటర్స్ అంటారు, ఫార్మల్ పారామీటర్స్. ఎందుకంటే ఇవి డూప్లికేట్స్, ఇవి ఒరిజినల్ కాదు.
ఒరిజినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడే పంపిస్తాం. క్లియర్? అలాగే క్లియర్, రైట్? యా, Yes, sir. రైట్. Yes, sir. సో యా, డన్. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ ప్రోటోటైప్, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. నెక్స్ట్ వన్ ఫంక్షన్ డెఫినేషన్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ యువర్ ఫంక్షన్ కాల్ చేయడం. సో దీనికి ఎగ్జాంపుల్ సింపుల్ గా మీరు ఒక లైక్ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్, లేదా if I want to find out whether the number is even or odd, so I want to write a function to check whether the number is even or odd, then I will write the function like hash include అదంతా ఉంటుంది. బట్ బిఫోర్ మెయిన్ కాబట్టి నేను ఏం చేస్తానంటే I am not returning any value కాబట్టి void అని రాసుకుంటాను. void అని చెప్పేసి I want to find out whether the number is even or odd, so void even or odd, this is the name of the function. అండ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక నెంబర్ ని నేను తీసుకోవాలి కాబట్టి ఆ నెంబర్ కి చెప్తాను ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పేసి. కాబట్టి నేను ఇదేం పారామీటర్ ని ఒక పారామీటర్ ఇన్పుట్ లాగా తీసుకుంటుంది, దట్ ఈస్ యువర్ ఇంట్. మీరు దాన్నే మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఒక ఫంక్షన్ నేమ్, అది నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ బట్ ఇట్ ఈస్ టేకింగ్ వన్ పారామీటర్. ఆ పారామీటర్ ఏంటిదంటే ఇంటీజర్, అంటే ఒక నెంబర్ ని తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. దీని తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి, వాయిడ్ మెయిన్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈవెన్ ఆర్ ఆడ్ అనే దానికి ఒక నెంబర్ ని పంపించాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంట్ ఎన్ అని తీసుకుంటాను. ఎన్ తీసుకొని ప్రింట్ ఆఫ్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఎంటర్ ఎనీథింగ్, ఎంటర్ నెంబర్ ని ఎంటర్ చేయమని చెప్తున్నాను. నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి స్కాన్ ఆఫ్ %d %n. ఇప్పుడు దీన్ని ఆ నెంబర్ ని ఈవెన్ ఆడ్ అనే కనుక్కోవాలి కాబట్టి జస్ట్ కాల్ చేయాలి కాబట్టి ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పేసి ఈ ఎన్ ని నేను ఒక పారామీటర్ లాగా పంపిస్తాను అంతే. సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్, అని అంటాను. అండ్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ దిస్ వన్, దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ ఏంటి ఏమంటాం దీన్ని, ఏమంటాం? యా, వెరీ గుడ్, ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఒక పారామీటర్ ని పంపిస్తాను, దట్ ఈస్ యువర్ ఎన్ అనేది. ఇక్కడ ఆల్రెడీ నేను కీబోర్డ్ ద్వారా తీసుకుంటున్నాను, ఆ వాల్యూని పంపిస్తున్నాను. ఇప్పుడు దీంతో మనకి సరిపోతుందా, ఇంకేం మిస్ అయింది చెప్పండి ఇక్కడ? డెఫినేషన్. ఓకే, ఆ డెఫినేషన్ లో ఏం రాయాలి, అసలు ఈవెన్ ఆర్ ఆడా అనేది తెలుసుకోవడానికి కావాల్సిన లాజిక్ మొత్తం కూడా డెఫినేషన్ లో రాయాలి. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ నౌ డెఫినేషన్. ఆల్వేస్ మెయిన్ కింద ఉంటుంది వైడ్ ఈవెన్ ఆర్ ఆడ్, ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ డిక్లరేషన్ ఓన్లీ. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంటూ ఎన్, ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏదైతే వాల్యూ పంపిస్తున్నామో అదే యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు కన్ఫ్యూజన్ ఉందనంటే ఎక్స్ వేరే పారామీటర్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎన్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ I am to differentiate these two, I am taking this as x అని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని డెఫినేషన్ అని అంటారు. సో వాట్ ఎవర్ I am writing now, so that is called definition. So in case of this one, I am writing the definition. Yeah, I am writing this particular definition. So ఇప్పుడు డెఫినేషన్ రాసినప్పుడు ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు దిస్ డిక్లరేషన్ ఓన్లీ, ఫంక్షన్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇంటి ఎక్స్. దీన్ని మనం ఇక్కడ సెమికోలన్ తోటి ఎండ్ చేయము. సో ఇక్కడే డెఫినేషన్ రాసుకుంటాం. వాట్ ఈస్ దట్ డెఫినేషన్ ఈస్, ఇఫ్ x%2 ఈక్వల్ టు 0 దెన్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఈస్, ఎక్స్ అనేది రాయద్దు ఇక్కడ నేను ఎలా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అంటే లైక్ %d ఈస్ ఈవెన్. ఇక్కడ %d ఏంటిది, ఎక్స్. నెక్స్ట్ ఎల్స్ ప్రింట్ ఆఫ్ %d ఈస్ ఆడ్ కామా ఎక్స్. సో ఇలా అన్నట్టు ఇది ఒక సింపుల్ ఫంక్షన్ విచ్ ఈజ్, అంటే ఇప్పుడు మీరు ప్రతిదీ ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ప్రోగ్రామ్, ఫర్ లూప్స్ యూజ్ చేసి చేసిన, ఎరేస్ యూజ్ చేసి చేసిన, దేన్నైనా కానీ మీరు యూ కెన్ రైట్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్స్. సో ఇప్పటి వరకు మనం రాసుకున్న ప్రోగ్రామ్స్ అన్నిట్లలో ఒకటే వైడ్ మెయిన్ అని రాసి దాంట్లోనే మొత్తం అన్ని లైన్స్ రాసుకున్నాను. ఇప్పటివరకు మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా లైక్ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అయినా, ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ఫైండ్ అవుట్ చేయడం అయినా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్, ఫిబోనసీ ఆఫ్ నెంబర్, అవన్నీ కూడా వైడ్ మెయిన్ లోపలనే రాసాము మనం లాజిక్ మొత్తం కూడా. అది ఫర్ లూప్స్ యూజ్ చేసి రాసాము, లేకపోతే ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎఫ్ఎల్స్, ఎవ్రీథింగ్ యూజ్ చేసి రాసాం. బట్ ఇప్పుడు నేను ఏంటిదంటే ఐఎమ్ రైటింగ్ ద సేమ్ థింగ్ బై యూజింగ్ ద ఫంక్షన్స్. దీనివల్ల ఏంటిదంటే ఈవెన్ ఆర్ ఆడ్, నేను ఇప్పుడు ఇది రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఈ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం నా దాంట్లో ఒక 100 టైమ్స్ యూజ్ చేయాలని అనుకోండి,
లైక్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్ 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు దాంట్లో నాకు ఈవెన్ఆర్ అనేది 100 టైమ్స్ యూజ్ చేయాలి. అప్పుడు నేను జస్ట్ ఏం చేస్తాను, ఈవెన్ఆర్ అనే ఒక ఫంక్షన్ రాసుకొని దాన్ని నేను ప్రతిసారి మళ్ళీ ఈ లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎక్స్ పర్సెంటైల్ 2 = 0 అట్లా 100 టైమ్స్ రాయకుండా దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని నేను డైరెక్ట్ గా కాల్ చేస్తాను. లైక్ ఈవెన్ఆర్ అని చెప్పేసి కాల్ చేశాను అనుకో, నేను ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్. లైక్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 numbers, దెన్ వైడ్ బిగ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ అని రాసుకోవచ్చు. మీరు ఇక్కడ బిగ్గెస్ట్ ఆఫ్ 2 numbers ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా మీరు ప్రతి ప్రోగ్రామ్ మీరు ఇంత ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, జస్ట్ రివర్స్ అని చెప్పేసి ఇంట్ అని తీసుకుంటాను. కాల్ చేసినప్పుడు కూడా రివర్స్ ఆఫ్ ఇంట్ అని కాల్ చేస్తాను. ఆ రివర్స్ కి సంబంధించిన లాజిక్ లైక్ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ కి సంబంధించిన లాజిక్ మొత్తం కూడా నేను ఇక్కడ రాసుకుంటాను. లైక్ రివర్స్ ఆఫ్ ఇంట్ ఎక్స్ అని తీసుకుంటే దెన్ వాట్ ఐ విల్ డూ, వాట్ ఎవర్ ద లాజిక్ దట్ ఈస్ లైక్ ఇఫ్ వైల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, దానికి సంబంధించిన లాజిక్ లైక్ రిమైండర్, ఫస్ట్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడం, దట్ ఈస్ ఎక్స్ పర్సెంటైల్ 10. నెక్స్ట్ దాని తర్వాత రివర్స్ ఆఫ్ నెంబర్ కాబట్టి రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ప్లస్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్, తర్వాత ఎన్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 10. ఇట్లా దానికి సంబంధించిన లాజిక్ మొత్తం ఇక్కడ రాసుకుంటాం అంతే. వైల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 రిమైండర్, ఇదంతా కూడా రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ సంబంధించిన లాజిక్. ఆ లాజిక్ మొత్తాన్ని మనం ఎక్కడ రాస్తాం అంటే డెఫినేషన్ లో రాస్తాం. దిస్ ఈస్ ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్, దిస్ ఈస్ ఫంక్షన్ డెఫినేషన్. అలా క్లియర్, రైట్? Yes, sir. Yeah, this is all about this particular function declaration, function declaration which is also called as function prototype, and the next one is function definition. Function definition లో మనకి 2 parts, function header ఉంటుంది, function body ఉంటుంది. function header అంటే exactly similar to function prototype, but it is not ended with semicolon, and whatever the parameters that are there in the function definition, those are called formal parameters, and whatever the parameters that are actually used in the calling here called actual parameters. So ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో మీరు దీన్ని యూజ్ చేసుకొని మీరు ఎన్ని అయినా రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఫ్లోట్ సమ్ ఆఫ్ 2 numbers ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ వై ఐ హావ్ రిటర్న్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. ఓకే, యా. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే 3 elements. దాని తర్వాత వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ 3 elements ఇన్ డీటెయిల్. సో ద ఫస్ట్ వన్, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ prototype అంటే ఏంటిది? prototype is nothing but this is also called declaration of the function. ఫంక్షన్ నేమ్ అంటే ఏంటిదో చెప్తుంది, ఫంక్షన్ పారామీటర్స్ ఏంటివి, రిటర్న్ టైప్ ఏంటిదో చెప్తుంది. ఇందులో ఫంక్షన్ బాడీ ఉండదు. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్ ఇస్ ఫంక్షన్ డిక్లరేషన్ is ended with semicolon and it does not contain function body, but function definition is not ended with semicolon and it is having function body. అంటే మనకి యాక్చువల్ గా ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో దానికి సంబంధించిన లాజిక్ మొత్తం కూడా ఫంక్షన్ డెఫినేషన్ లోనే రాస్తాం. సో ఇది కంపైలర్ ఏం చెప్తుంది అంటే ఆ ఫంక్షన్ యొక్క పేరు ఏంటిది, ఆ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, దాని తర్వాత దాని ఏమేమి పారామీటర్స్ తీసుకుంటుంది. ఆ పారామీటర్స్ ఏంటంటే డేటా టైప్, సేమ్ నార్మల్ గా ఒక వేరియబుల్ ఎలా అయితే డిక్లేర్ చేస్తారో వేరియబుల్ డిక్లరేషన్ లైక్ డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఓకే, అలానే ఉంటుంది మనకి. దట్ ఈస్ పారామీటర్స్. లైక్ ఇక్కడ నేను ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో జనరల్ గా మనం డిక్లరేషన్ చేసేటప్పుడు ఈ వేరియబుల్స్ యూజ్ చేయాలి. జస్ట్ నేను రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, జస్ట్ ఇంట్ రివర్స్ ఆఫ్ ఇంట్ అని రాసుకుంటా. దిస్ ఈస్ డిక్లరేషన్. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ పర్టికులర్ ఫంక్షన్ యొక్క పేరు ఏంటంటే రివర్స్. సో ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఇట్ ఈస్ ఫైండింగ్ ద రివర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఇట్ ఈస్ టేకింగ్ 1 number యాజ్ ఇన్పుట్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ అనదర్ ఇంటీజర్ యాజ్ రిటర్న్. బికాస్ రివర్స్ చేస్తే వచ్చేది కూడా ఇంకో నెంబరే కాబట్టి ఇంటీజర్ ని రిటర్న్ చేస్తున్నాను రాస్తున్నాను. అలా కాకుండా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కి ఒక ఫంక్షన్ రాద్దాం అనుకున్నా, జస్ట్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ అని తీసుకుంటా. బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ 1 ఇంటీజర్ యాజ్ ఏ 5 అనేది ఒక ఇంటీజర్ ని ఒక పారామీటర్ లాగా తీసుకుంటది అండ్ రిటర్న్ చేస్తుంది ఏంటంటే 120 అని రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంటీజర్ కాబట్టి ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్. ఇలా మనము ఏ ఫంక్షన్ అయినా రాసుకోవచ్చు. దట్ ఈస్ డిక్లరేషన్. డిక్లరేషన్ రాసినప్పుడు ఓన్లీ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, దాని రిటర్న్ టైప్ ఏంటిది, పారామీటర్స్ ఏంటివి ఉంటాయి. ఆ పారామీటర్స్ కి మీరు వేరియబుల్ నేమ్ రాయాల్సిన అవసరం లేదు, దాన్ని ఓన్లీ డెఫినేషన్ లోనే రాస్తారు జనరల్ గా. దిస్ ఈస్ వన్ థింగ్. నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అవన్నీ తెలుస్తుంది. అండ్ ఫంక్షన్ ని కాల్ చేయాలి అని అంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తారు. అండ్ వాట్ ఎవర్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫంక్షన్ కాల్ ఆర్ కాల్డ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే యాక్చువల్ పారామీటర్స్ అని అంటారు, విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్చువల్ పారామీటర్స్. సో దిస్ ఈస్ అబౌట్ ఫంక్షన్ కాల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఓన్లీ whenever that particular function is returning some value. ఈ రిటర్న్ టైప్ గనక మనకి రిటర్న్ టైప్ ఏదైతే ఉందో అది గనక వైడ్ ఉంటే నో ఇట్ వోంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో దట్స్ వై
వాయిడ్ ఉన్న వాటికి రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు. బట్ రిటర్న్ టైప్ కనుక ఐదర్ ఇంటీజర్ కానీ, లేకపోతే ఫ్లోట్ కానీ, లేకపోతే క్యారెక్టర్ కానీ, ఇలా ఏవి ఉన్నా కానీ దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ కంటైన్ దట్ పర్టికులర్ ఫంక్షన్ రిటర్న్ స్టేట్మెంట్ అని ఉంటుంది. అంటే ఇట్ కంపల్సరీ రిటర్న్ సమ్ వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి. సో దట్ ఈస్ అబౌట్ రిటర్న్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ డిక్లరేషన్ కి ఎగ్జాంపుల్ లైక్ డబుల్ స్క్వేర్ ఆఫ్ డబుల్, అంటే ఇట్ ఈస్ టేకింగ్ వన్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఫైండింగ్ అవుట్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్. సో ఇప్పుడు దీనికి లాజిక్ మీరు ఎలా రాస్తారంటే డబుల్ స్క్వేర్ ఆఫ్ డబుల్ ఎక్స్ అని చెప్పేసి, స్క్వేర్ కి లాజిక్ ఏంటిది, జస్ట్ రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్, దట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్. ఇట్లా సింపుల్ గా స్క్వేర్. అదే క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, డబుల్ క్యూబ్ ఆఫ్ డబుల్ ఎక్స్, దెన్ రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇట్లా అన్నట్టు. అండ్ ఇది ఒక అనదర్ ప్రింట్ లైన్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ బట్ ఇట్ ఈస్ టేకింగ్ వన్ ఇంటీజర్ అండ్ వన్ క్యారెక్టర్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మెనూ చాయిస్, ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ స్క్వేర్ నెంబర్, అట్లా మనకి డిఫరెంట్ ప్రింట్ లైన్ అని ఉంది. సో నెక్స్ట్ చాయిస్, మెనూ చాయిస్ అని, ఇలా మన డిఫరెంట్ ఫంక్షన్స్. This program is used to find out the factorial of a number. So you just after this one, I will give the number. What are the programs that are there for this particular function? I will share with you. So you just write those programs only in the observational record. So program that is used to find out the factorial of a number. So factorial of a number find out చేస్తుంది కాబట్టి ఇక్కడ factorial అని తీసుకున్నాను. It is taking integer. Actually ఇక్కడ unsigned long అని కూడా అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మీరు ఏం చేస్తారంటే int. సో ఇంట్ అని రాస్తారు. సో ఇంట్ బికాస్ ఫ్యాక్టోరియల్ ఇంట్ అని రాయొచ్చు, లేదా లాంగ్ అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 15 అని రాశాను అనుకో, దట్ ఈస్ హ్యావింగ్ లార్జ్ వాల్యూ కాబట్టి లాంగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్. దీని అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ ఫ్యాక్టోరియల్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ విచ్ ఈస్ టేకింగ్ వన్ ఇంటీజర్ యాజ్ పారామీటర్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ లాంగ్. బికాస్ ఇంటీజర్ రేంజ్ అయితే -32,767 టు 32,767, -32,768 ప్లస్ 32,768 వరకే ఉంది కాబట్టి. లాంగ్ అనేది అయితే ఏంటిది మనకి ఇంకా ఎక్కువ లార్జ్ సైజ్ ఉంటుంది. లైక్ అందుకని మనం లాంగ్, ఎందుకంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 15 ఫ్యాక్టోరియల్ అనుకోండి, చాలా లార్జ్ వాల్యూ వస్తుంది. సో దానికోసం మనం లాంగ్ అనేది తీసుకుంటున్నాను డేటా టైప్ అనేది. ఇట్ ఈస్ రిటర్నింగ్ బికాస్ ఇంటీజర్ అని తీసుకుంటే మనకి ఆ రేంజ్ దాటిపోతుంది. సో ఈ లాంగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్. సో దాని తర్వాత ఫ్యాక్టోరియల్ కాల్ చేసినప్పుడు ఇది లాంగ్ ఏదైనా కానీ ఇంటీజర్ ఏదైనా వాల్యూని కనుక రిటర్న్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా మీరు దాన్ని ఎందులో అయినా స్టోర్ చేయాల్సి వస్తుంది. అందుకని నేనేం చేయాలంటే లాంగ్ ఎఫ్ అని పెట్టేసి ఎఫ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 15 ఇలా ఇచ్చేయచ్చు. డైరెక్ట్ గా 15 ఇవ్వచ్చు, లేకపోతే దాన్ని మీరు కీబోర్డ్ ద్వారా తీసుకొని ఒక ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని చెప్పేసి దాన్ని ఒక ఫంక్షన్ కి పంపించచ్చు. ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ కి సంబంధించిన లాజిక్ అనేది ఎక్కడ రాయాలంటే ఫంక్షన్ డెఫినేషన్ లో రాయాలి. సో అదే మీరు ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ రాస్తారు. సో వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ దట్ ఈస్ యువర్ ఫంక్షన్ డెఫినేషన్. సో ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిది, సేమ్ థింగ్ ఇక్కడ మీరు రాస్తున్నారు ఆల్రెడీ. సో లైక్ you are writing over here. So what is the logic for the factorial of a number? So that's why long factorial of int, ఇక్కడ మీరు పారామీటర్ పంపించేది ఇక్కడ క్యారీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్స్ అని తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద లాజిక్ ఫర్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్? సో ఇక్కడ మనం ఒకటి ఆల్రెడీ తీసుకోవాలి, ఇంట్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 ఆర్ ఇంట్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ లెస్ దెన్ నాట్ దిస్ వన్, ఫర్ ఐ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఇంకొకటి వేరియబుల్ కూడా కావాలి కదా మీకు, ఫ్యాక్టోరియల్ లాజిక్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో ఐ ఇలా ఉంది. సో ఇప్పుడు ఇంట్ ఫ్యాక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఎక్స్ అయ్యేంత వరకు ఐ ప్లస్ ప్లస్ జస్ట్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఇది లాజిక్, ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో దీని తర్వాత నేను ఇప్పుడు వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ ఫ్యాక్ట్, దట్స్ ఇట్. సో ఇక్కడ బెటర్ యూ కెన్ టేక్ దిస్ యాజ్ లాంగ్ ఓన్లీ. ఈ ఫ్యాక్ట్ వాల్యూని కూడా ఇంటీజర్ కాదు లాంగ్ అని తీసుకోవాలి. జస్ట్ ఈ ఐ వాల్యూ మాత్రం ఇంటీజర్ తీసుకోవాలి. ఈ ఐ అనేది మాత్రం తర్వాత ఇంట్ ఐ కామా ఎక్స్, ఈ రెండు నాట్ ఎక్స్ అనేది ఆల్రెడీ అయిపోయింది కదా. సో జస్ట్ ఇక్కడ ఐ అనేది కావాలి కాబట్టి. సో ఇక్కడ లాంగ్ అనేది ఎందుకు అని అంటున్నా అంటే బికాస్ ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది దాటిపోవచ్చు కాబట్టి ఇంటూ ఫ్యాక్ట్ ఈక్వల్ లాంగ్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1, తర్వాత ఇంట్ ఐ అనేది తీసుకోవాలి. ఎందుకంటే బికాస్ ఐ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5, దెన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని కాల్ చేస్తాను. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అని కాల్ చేశాను అనుకో, 3 అని కాల్ చేయగానే వెంటనే ఇక్కడికి వస్తుంది. సో ఎక్స్ లోకి 3 కాపీ అవుతుంది. సో ఫ్యాక్ట్ లో 1 ఉంటుంది, ఫ్యాక్ట్ లో 1 ఉంటుంది, ఫ్యాక్ట్ లో 1 ఉంటుంది.
ఫ్యాక్ట్ లో 1 ఉంటుంది. 1 ఉన్న తర్వాత ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ లో 1 ఉన్న తర్వాత ఇప్పుడు I అనేది 1 ఉంటుంది. సో I వాల్యూ కూడా 1 ఉంటుంది. 1 లెస్ దెన్ 3 ట్రూ. సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ 1. సో 1 ఇంటూ 1 కాబట్టి 1 ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. I వాల్యూ 2 అవుతుంది. 2 అయిన తర్వాత 2 లెస్ దెన్ 3 ట్రూ. సో 1 ఇంటూ 2. సో దట్ ఇస్ నథింగ్ బట్ 2 ఉంటుంది. నెక్స్ట్ I వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దెన్ అందుకని ఇక్కడ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేయాలి. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3 కూడా ట్రూనే. సో ట్రూ కాబట్టి ఫ్యాక్ట్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ I. సో 2 ఇంటూ 3 6 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 4 అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3 ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేది. సో రిటర్న్ ఫ్యాక్ట్ అన్నాను కాబట్టి 6 రిటర్న్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా దీన్ని ఇక్కడ స్టోర్ చేయాలి కాబట్టి F ఈక్వల్ టు ఫ్యాక్టరియల్ ఆఫ్ 3 అనగానే F లో నాకు ఆ 6 వాల్యూ ఉంటుంది. ఫ్యాక్టరియల్ ఆఫ్ 3 అంటే 3 ఇంటూ 2 6. సో దట్స్ వై యూఆర్ గెటింగ్ దట్ పర్టికులర్ వాల్యూ. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇలానే స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంట్ స్క్వేర్ ఆఫ్ ఇంట్ అనే ఉంది. సో స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అనేది కాల్ చేస్తున్నాను. సో స్క్వేర్ అనేది y ఇంటూ y అనేది రిటర్న్ చేస్తుంది. సో like that we are having many number of examples like read 3 marks subjects and display total and average using functions. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసింది మనం ఏంటంటే 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయమని చెప్పాను. సో వాటిని ఫైండ్ అవుట్ చేయాల్సిన టోటల్ అనేది సపరేట్ ఫంక్షన్ తీసుకున్నాను. టోటల్ 3 సబ్జెక్ట్స్ కాబట్టి 3 అండ్ యావరేజ్ అనే దానికి ఓన్లీ సమ్ వాల్యూ ఉంటే దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి యావరేజ్. సో ఇలా మీరు డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్. సో అందుకని నేను ఇప్పుడు మ్యాక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. సో యాక్చువల్ గా ఇది మనం ఇది ఇన్సైడ్ కూడా రాసుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి విల్ బి రైటింగ్ అవుట్ సైడ్ ఓన్లీ. సో ఇంట్ మ్యాక్స్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే జనరల్ గా దాన్ని ఇన్సైడ్ కూడా రాసుకుంటారు. బట్ మెయిన్ లోపల కూడా రాసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ యూ జస్ట్ రిమెంబర్ మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ లైక్ you have to write this particular function declaration outside the main only. So that's why int maximum of int comma x. అంటే దీని అర్థం ఏంటంటే it is used to find out the maximum of two values. That's why it is taking two parameters as input and it is returning the maximum value ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుందని చెప్తున్నాను. సో ఇది ఫంక్షన్ డిక్లరేషన్. అండ్ బిగ్గెస్ట్ అనేది డైరెక్ట్ గా మాక్సిమం ఆఫ్ ఏ కామా బి అనేది డైరెక్ట్ గా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఒక సపరేట్ వేరియబుల్ తీసుకొని ఇంట్ లార్జ్ అని తీసుకొని ఎల్ ఈక్వల్ టు ఎప్పుడైనా వాల్యూ ఏదైనా రిటర్న్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దాన్ని స్టోర్ చేయడానికి ఇంకొక పారామీటర్ తీసుకోవాలి. సో ఎల్ ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ ఏ కామా బి. సో ఇక్కడ మనం మాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన లాజిక్ అనేది ఇక్కడ రాసుకుంటాం. లైక్ ఇఫ్ ఏ లెస్ దెన్ బి రిటర్న్ ఏ ఎల్స్ రిటర్న్ బి. సో ఇది బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసుకోవడానికి ఫంక్షన్. ఇట్లా మీరు సో ఈ ఫంక్షన్ కాల్ చేసేది 2 వేస్ లో జరుగుతుంది. దట్ ఈస్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. వి విల్ సీ దట్ ఇన్ డీటెయిల్. లైక్ swapping the two values by using call by value, call by reference. We'll see that in detail. So that later, okay. Like count the number of digits. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడానికి మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చూసాం. బట్ దాన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి చేయాలి. అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక డిజిట్ కౌంటర్ అని తీసుకున్నారు. ఇట్ ఈస్ టేకింగ్ వన్ నెంబర్ లైక్ 1 2 3 4 5 అని ఇస్తే ఇట్ హ్యాస్ టు రిటర్న్ లైక్ 5. ఎందుకంటే దీంట్లో 5 డిజిట్స్ ఉన్నాయని రిటర్న్ చేయాలి. సో అందుకని డిజిట్ కౌంట్ అనేది ఒక ఫంక్షన్. అది ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అండ్ దానికి అది తీసుకునేది కూడా ఇంటీజర్ వాల్యూ. సో అందుకని నేను దానికి సంబంధించిన లాజిక్ మొత్తం ఇక్కడ రాసుకుంటాను. వైల్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఎక్స్ ఈక్వల్ ఎక్స్ బై 10, డి ప్లస్ ప్లస్ డిజిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, రిటర్న్ డి. సో ఇది కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇట్లా మనం వేరియస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో నేను ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ లైక్ కొన్ని ఫంక్షన్స్ ఇస్తాను. సో వాటిని యూజ్ చేయండి. ఓకే. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. సో నేను ఏవైతే ఫంక్షన్స్ ఇస్తానో అవి మీరు ఎగ్జాంపుల్స్ కింద రాయండి. క్లియర్? ఇస్ దట్ క్లియర్? Yes, sir. సో రైట్. ఓకే. సో నేను కొన్ని వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దట్ ఐఎమ్ గివింగ్ ఓన్లీ దోస్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ ద అబ్జర్వేషన్ రికార్డ్. నెక్స్ట్ వన్, సో దీస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్ అని చెప్పాము. బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ ని బేస్ చేసుకొని తర్వాత రిటర్న్ టైప్ ని బేస్ చేసుకొని ఈ ఫంక్షన్స్ అనేవి 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. అదే ఏంటంటే ఒక ఫంక్షన్ నాట్ యాక్సెప్టింగ్ పారామీటర్స్, దీన్ని వైడ్ అని రాస్తారు, లేకపోతే ఎంటీగా కూడా ప్లేస్ చేయొచ్చు. దిస్ ఈస్ ఫంక్షన్ నాట్ యాక్సెప్టింగ్ పారామీటర్స్ అండ్ నాట్ రిటర్నింగ్ వాల్యూస్. అంటే ఎప్పుడైనా రిటర్న్ చేయొద్దు అని అనుకుంటే వైడ్ అని రాసుకుంటారు. దట్ ఈస్ వైడ్ డిస్ప్లే అలా రాస్తారు. అండ్ ఫంక్షన్ యాక్సెప్టింగ్ పారామీటర్స్ అండ్ రిటర్నింగ్ వాల్యూస్ అంటే ఇట్ ఈస్ టేకింగ్ పారామీటర్స్ అంటే ఒక పారామీటర్ అయినా తీసుకోవచ్చు లేదా మల్టిపుల్ పారామీటర్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిటర్నింగ్ ద వాల్యూస్. ఓకే. అండ్ ఫంక్షన్ యాక్సెప్టింగ్ పారామీటర్స్, సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ పారామీటర్స్ అండ్ నాట్ రిటర్నింగ్. ఎప్పుడైనా కానీ నాట్ రిటర్నింగ్ ఉందంటే వైడ్ అని రాస్తాను. నెక్స్ట్ ఫంక్షన్ నాట్ యాక్సెప్టింగ్ పారామీటర్స్ అంటే ఐ వోంట్ రైట్ ఎనీథింగ్. ఓకే, ఎంటీగా ఉంచుతాను లేకపోతే వైడ్ అని కూడా రాసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంటీనే ఉంచుతాము. అండ్ రిటర్నింగ్ వాల్యూస్ అని అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ వాల్యూ. సో అది ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు.
ఇవి 4 టైప్స్. సో దిస్ ఈస్ ఫంక్షన్ టైప్స్ ఏంటివి 4 టైప్స్ బేస్డ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ నే పారామీటర్స్ అని కూడా అంటారు, వీటిని పారామీటర్స్ అని కూడా అంటారు. సో డోంట్ కన్ఫ్యూజ్, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు లేదా ఫంక్షన్ పారామీటర్స్ అంటారు. ఏవైతే వేరియబుల్స్ ని నేను ఫంక్షన్ కి పంపిస్తానో వాటిని పారామీటర్స్ కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో ఆ ఫంక్షన్ కి పారామీటర్స్ అనేవి ఉండకపోవచ్చు, నెక్స్ట్ రిటర్న్ చేయకపోవచ్చు వాల్యూ. సో దానికి ఒకటి విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్, without parameters with return type, without parameters without return type. So these are the 4 types. So functions with no arguments or no return values అంటే ఇది ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు, అంటే పారామీటర్స్ తీసుకోదు, అండ్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ ఆల్సో. కాలింగ్ ఫంక్షన్ కి మనం ఏదైతే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నామో దాన్ని కాలింగ్ ఫంక్షన్ అంటారు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ ఇస్ void because it is not returning any value, and name of the function, and it is not taking any parameters. సో ఇలా మీరు సింపుల్ గా యూజ్ చేయొచ్చు. అండ్ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేస్తారు ఫంక్షన్ అని చెప్పేసి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్, ఈవెన్ కాల్ చేసేటప్పుడు జస్ట్ ఫంక్షన్ నేమ్ అని పెట్టేసి పారామీటర్స్ పంపిస్తాం. బట్ ఇక్కడ పారామీటర్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మీరు పారామీటర్స్ ఏం లేకుండా ఉంటుంది. తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ కూడా రాసుకునేటప్పుడు void ఫంక్షన్ no parameters. Okay, like this you will be writing. That's it. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసాము, లైక్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసాము. సో దిస్ ఈస్ ఫంక్షన్ వితౌట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ అండ్ without returning any value and without taking parameters. And the next one is function with no arguments, but it is function with no arguments but returns a value. దాని అర్థం ఏంటంటే ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ అని ఇచ్చారు కాబట్టి అది ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. అండ్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఫంక్షన్, అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. సో ఇలా అంటే సో ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ వాల్యూ కాబట్టి ఖచ్చితంగా మనం అది ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా యూజ్ చేయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, అండ్ నో ఆర్గ్యుమెంట్స్ అన్నారు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఏం లేకుండా మనం రాస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ ఆర్ నో పారామీటర్స్ అండ్ రిటర్న్స్ ఏ వాల్యూ. సో దీనికి జస్ట్ ఎలా అంటే సింటాక్స్ ఏంటంటే రిటర్న్ టైప్ ఉంటుంది, బట్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ పారామీటర్స్. ఈ రిటర్న్ టైప్ ఎప్పుడైనా రిటర్న్ టైప్ ఉంటే ఖచ్చితంగా మీరు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాన్ని స్టోర్ చేయాలి ఖచ్చితంగా. అంటే నేను ఇప్పుడు ఇంట్ యాడ్ ఆఫ్ ఇలా రాశాను అనుకోండి, ఖచ్చితంగా మీరు వైడ్ మెయిన్ లో మీరు ఆ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఎలా రాయాలంటే ఖచ్చితంగా మీరు ఇంట్ సమ్ ఎక్స్ అని తీసుకోవాలి, ఎక్స్ ఈక్వల్ టు యాడ్ అని చెప్పేసి కాల్ చేయాలి. ఎందుకంటే బికాస్ యాడ్ ఈజ్ రిటర్నింగ్ సమ్ వాల్యూ, సో ఖచ్చితంగా ఆ వాల్యూని నేను ఎందులో ఒక దాంట్లో స్టోర్ చేయాలి కాబట్టి ఇలా చేయాలి. అండ్ ద డెఫినేషన్ రాసినప్పుడు కూడా ఇంట్ యాడ్ రాసినప్పుడు రిటర్న్ అనేది ఖచ్చితంగా ఉండాలి, రిటర్న్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ వాల్యూ కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. సో ఇక్కడ రిటర్న్ 10+20 ఇట్లా అంటారు. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఈస్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ బట్ విత్ రిటర్న్ టైప్. అర్థమవుతుంది కదా, అందరు ఫాలో అవుతుంది కదా? Yes, sir. Right. This is the name of the function, not taking any values, function not taking any values, no parameters, but it is returning some value. సో ఇది వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎదురైనా స్టోర్ చేయాలి కాబట్టి నేను సేమ్ ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో అదే డేటా టైప్ తోటి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఎక్స్ ఈక్వల్ టు యాడ్ అనగానే ఈ యాడ్ అనే ఫంక్షన్ కి వెళ్ళిపోయి అది ఆ పర్టికులర్ లాజిక్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఈ రిటర్న్ చేసిన దాన్ని స్టోర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నాకు ఎక్స్ అని ఇవ్వాలి, ఎక్స్ ఈక్వల్ టు ఎనీథింగ్, ఇక్కడ వై కానీ జెడ్ కానీ ఏదైనా కానీ, బట్ రిటర్న్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఇది చేయాలి. దట్ ఈస్ వేరియబుల్ ఈక్వల్ ఫంక్షన్, రిటర్న్ టైప్ ఫంక్షన్, అండ్ నో పారామీటర్స్ అన్నారు కాబట్టి ఏం పారామీటర్స్ లేవు అది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ లైక్ సేమ్ థింగ్ ఎడిషన్ మల్టిప్లికేషన్ ఇంట్ యాడ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఏబిసి ఏబి వాల్యూస్ సి తీసుకున్నారు, ఇంటర్ ఏ కమ్మ బి వాల్యూస్. సో ఇంటర్ యాడ్ ఆఫ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీరు కాల్ చేసినప్పుడు యాడ్ ఖచ్చితంగా దీన్ని స్టోర్ చేయాలి. ఎందుకంటే బికాస్ యాడ్ అనేది వెంటనే ఎప్పుడైతే మీరు ఇక్కడ కాల్ చేస్తారో ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళి యాడ్ అన్నాను కాబట్టి ఏ కమ్మ బి కమ్మ సి, ఏ కమ్మ బి వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్పాను, కీబోర్డ్ నుంచి తీసుకున్నాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేశాను, రిటర్న్ సి. సో రిటర్న్ సి అనగానే వెంటనే నేను అక్కడ ఏ బి వాల్యూస్, ఇక్కడ ఏ అనేది ఎంటర్ ఏ కమ్మ బి వాల్యూస్ అంటే ఏ 10 బి 20 ఇచ్చాను అనుకో, వెంటనే ఏ ప్లస్ బి అంటే 10+20 30, ఈ 30 అనేది ఇక్కడికి రిటర్న్ అవుతుంది. సో ఎక్స్ లోకి 30 కాపీ అవుతుంది. సో అప్పుడు ఏ కమా బి ఎడిషన్ ఆఫ్ ఏ కమా బి అనేది 30 అని డిస్ప్లే అవుతుంది. సేమ్ మల్టిప్లికేషన్ ఇక్కడికి పోతుంది, ఇక్కడ పోయిన తర్వాత ఏ కమా బి, సో ఏ కమా బి వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏ కమా బి కమా సి, ఇక్కడ ఏ కమా బి కమా సి అని పెట్టాను, బట్ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీస్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్, వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఈ లోకల్ మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద టాపిక్ ఈస్ స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్ అనేది ఇది ఒక టాపిక్ ఉంది, అప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది.
ఇక్కడ ఈ లోకల్ వేరియబుల్స్ యొక్క స్కోప్ ఏంటిది అని అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ వరకే. అంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫంక్షన్ వరకు మాత్రమే ఉంటది ఏ కామా బి కామా సి. ఎప్పుడైతే నేను వేరే ఫంక్షన్కి వెళ్ళానో అప్పుడు వీటి స్కోప్ ఉండదు. అందుకని మనకి ఇక్కడైనా ఈ పర్టికులర్ ఏ కామా బి కామా సి అంటే ఈ ఎడిషన్ ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్ అన్నట్టు. ఈ ఇక్కడ ఏ కామా బి కామా సి అంటే ఇవి మల్టిప్లికేషన్ ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్, వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఏవైతే వేరియబుల్స్ ఫంక్షన్స్ లోపల ఉంటాయో వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఏవైతే వేరియబుల్స్ బిఫోర్ మెయిన్ అని ప్లేస్ చేస్తానో వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. దాన్నే మనం ఇంకొక టాపిక్ కూడా ఉంది, దట్ ఈస్ విల్ డిస్కస్, దట్ ఈస్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అని ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేస్తాం. సో యా, దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంట్ ఫంక్షన్ రైట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ యాడ్ నెంబర్స్. సో సంథింగ్ మన సింపుల్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ దిస్ వన్. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ పారామీటర్స్ ఏం లేవు, ఫంక్షన్ నేమ్ ఫ్యాక్టోరియల్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ వాల్యూ ఇంటీజర్. అండ్ నేను ఖచ్చితంగా ఫ్యాక్టోరియల్ ని కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ కాల్ చేసేటప్పుడు దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటాము. ఫంక్షన్ కాలింగ్ ఎందుకంటే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు సింటాక్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ పారామీటర్స్. బట్ ఇక్కడ నేను వితౌట్ పారామీటర్స్ చెప్తున్నాను. ఇది దేని కేటగిరీ అంటే ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ బట్ నో పారామీటర్స్ అంటున్నాం కాబట్టి పారామీటర్స్ ఏం తీసుకోవట్లేదు, అందుకని కాల్ చేశాను. బట్ ఎప్పుడైనా రిటర్న్ టైప్ ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా మీరు స్టోర్ చేయాలి. ఇక్కడ దీని డేటా టైప్ ఏంటిది, ఇంటీజర్. రిటర్న్ టైప్ ఇంటీజర్ కాబట్టి సేమ్ మీరు అదే డేటా టైప్ తో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని స్టోర్ చేయాలి. ఎప్పుడైతే మీరు దానికి సంబంధించిన లాజిక్ మీరు ఎక్కడ రాస్తారంటే ఫంక్షన్ డెఫినేషన్ లో రాస్తారు. ఇది ఫంక్షన్ డిక్లరేషన్, దిస్ ఈస్ ఫంక్షన్ డిక్లరేషన్. బట్ దిస్ ఈస్ ఎ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్ ఏం లేవు బట్ రిటర్న్ టైప్ ఉంది. సో దాన్ని కాల్ చేశాను. కాల్ చేయగానే ఇక్కడికి వస్తుంది ఫ్యాక్టోరియల్. దానికి సంబంధించిన ఫ్యాక్టోరియల్ కి సంబంధించిన లాజిక్ మీరు ఇక్కడ రాసుకుంటారు. లైక్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ పర్టికులర్ నెంబర్ కాబట్టి ఆ నెంబర్ నేను ఇక్కడ ఒక మాక్సిమం మనకి ఇక్కడ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ ఉంది అనుకోండి, మాక్సిమం మీరు ఆ ఫంక్షన్ డెఫినేషన్ లోనే ఆ నెంబర్ ని ఎంటర్ చేసే స్కాన్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం. అదే ఫంక్షన్ టేకింగ్ పారామీటర్స్ అనుకోండి, ఆ స్కాన్ ఆఫ్ కి సంబంధించిన లాజిక్ అనేది మెయిన్ లో రాసుకుంటాం అంతే. సో ఇది మీరు ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ అనేది ఒకటి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది తీసుకోవచ్చు దీనికి. దిస్ ఈస్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది నెక్స్ట్ వన్, దిస్ ఈస్ యువర్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ నో రిటర్న్ వాల్యూ. నో రిటర్న్ వాల్యూ అని ఉంది అంటే దాని అర్థం ఏంటిది, వెంటనే చెప్పండి ఎనీవన్. నో రిటర్న్ వాల్యూ అంటే వైడ్. గుడ్, ఓకే. సో నో రిటర్న్ వాల్యూ అని ఉంది కాబట్టి వైడ్. అండ్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అని తీసుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పారామీటర్స్ ఉంటాయి. అది ఏమైనా ఉండొచ్చు, ఇంట్ కావచ్చు, లేకపోతే బిగ్గెస్ట్ ఆఫ్ ఏ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. దెన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఈస్ వైడ్ maximum of int comma int. So this is one function, biggest of 2 numbers find out చేయడం. Or if I want to find out the number is prime or not, then void prime int. ఒకటే నెంబర్ ని తీసుకుంటాను, అది ప్రైమ్ నెంబర్ కాదా చెప్తాం. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది ఫంక్షన్, బట్ రిటర్న్ టైప్ లేదు కాబట్టి నో రిటర్న్ టైప్, వైడ్ అనేది నో రిటర్న్ టైప్. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో వైడ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ 1 కామా ఆర్గ్యుమెంట్ 2, అండ్ దాన్ని కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ ఇలా కాల్ చేయాలి. అండ్ దాన్ని డెఫినేషన్ రాసినప్పుడు వైడ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఇలా స్టేట్మెంట్స్ రాసుకుంటారు. సో యా, దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారంటే లైక్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం, ఆర్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. వైడ్ మాక్సిమం ఆఫ్ ఇంట్ కామా ఇంట్ అని తీసుకున్నాం అనుకో, ఇంట్ కామా ఇంట్. సో ఎప్పుడైనా పారామీటర్స్ ఇక్కడ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఇప్పుడు మీరు ఇదే ఫంక్షన్ మాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి మీరు విత్ రిటర్న్ విత్ పారామీటర్స్ బట్ వితౌట్ రిటర్న్ టైప్ అంటున్నారు. సో అందుకని వైడ్ మాక్సిమం ఆఫ్ ఇంట్ కామా ఇంట్ ఇలా రాసుకుంటారు. సో ఇది మీరు చూస్తే జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ బట్ ఇట్ ఈస్ టేకింగ్ 2 పారామీటర్స్. సో దిస్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ బట్ ఇట్ ఈస్ టేకింగ్ 2 పారామీటర్స్ అనేది మనకు అర్థమైపోతుంది వెంటనే. నెక్స్ట్ వైడ్ మెయిన్. ఎప్పుడైనా కానీ మీరు పారామీటర్స్ తీసుకుంటున్నారు అని అంటే, ఆ పారామీటర్స్ మోస్ట్లీ ఇక్కడే మీరు రాసుకోవడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈస్ ఏ కామా బి అని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్తున్నాను. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ని ఎంటర్ చేయమని చెప్తున్నాను. వాటిని ఎంటర్ చేసేటప్పుడు స్కాన్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి పర్సెంటైల్ డి యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి అవి రెండు ఎంటర్ చేయమని చెప్పాను. వాల్యూస్ ఎంటర్ చేసిండ్రు, కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసినారు. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలని అంటే ఎప్పుడైనా ఇది రిటర్న్ చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నో నీడ్ టు
నో నీడ్ టు యూజ్ ఎనీ వేరియబుల్, స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని డైరెక్ట్ గా మాక్సిమం ఆఫ్ ఏ కామా బి అని పంపిస్తాను. వెంటనే ఇది ఫంక్షన్ కాలింగ్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది అర్థమైపోవాలి. సో ఫంక్షన్ డిక్లరేషన్, దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఇంకా రాసుకోలేదు, ఇప్పుడు మీరు ఫంక్షన్ డెఫినేషన్ రాసుకుంటారు. దట్ ఈస్ వైడ్ మాక్సిమం ఆఫ్ ఇంట్ కామా ఇంట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ద డెఫినేషన్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంట్ ఏ కామా బి అనే రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ ఏ కామా బి ఉంటే ఆ ఏ కామా బి అనే లోకల్ వేరియబుల్స్ టు మెయిన్. మళ్ళీ ఇక్కడ మీరు ఇంట్ ఏ కామా ఇంట్ బి అని అంటే దోస్ ఆర్ లోకల్ వేరియబుల్స్ టు మాక్సిమం. సో రెండు సేమ్ ఉండొచ్చు. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు అని అనుకుంటే ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై ఇలా రాసుకుంటారు. వైడ్ మాక్సిమం ఆఫ్. ఇక్కడ మీరు దీనికి సంబంధించిన లాజిక్ రాసుకుంటారు. ఎలా? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఇక్కడ రిటర్న్ లేదు కాబట్టి, ఒకవేళ రిటర్న్ ఉందనుకో, ఇక్కడ నేను ఇదే ప్రోగ్రాము మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి ఈస్ బిగ్గర్ కామా ఎక్స్. అదే ఎల్స్ ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి ఈస్ బిగ్గర్ కామా వై. అంతే. సో ఇక్కడ దీని అర్థం ఏంటిది? ఏ కామా బి వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్తాను. సో ఇది ఫంక్షన్. ఇది దేని గురించి డిస్కస్ చేస్తున్నాం మీరు ఇది చూడగానే అర్థమైపోతుంది, డిక్లరేషన్ చూడగానే మీకు అర్థమైపోతుంది అది ఏ కేటగిరీ. దిస్ ఈస్ ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్ బట్ వితౌట్ రిటర్న్ టైప్. వైడ్ ఉంది అంటే దాని అర్థం వితౌట్ రిటర్న్ టైప్, అంటే ఇదేం వాల్యూని రిటర్న్ చేయదు అని అర్థం. దట్ ఈస్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ పారామీటర్స్ కాబట్టి ఇట్ ఈస్ ఏ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో ఇది మనం సింపుల్ గా ఫంక్షన్ డిక్లరేషన్. ఇదే ప్రోగ్రామ్ ని మీరు మల్టిపుల్ టైమ్స్ రాయొచ్చు, అంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ పారామీటర్స్ రాయొచ్చు. అన్ని 4 కేటగిరీస్ మనం ఇదే ప్రోగ్రామ్ రాయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంతే. ప్రోగ్రామ్ మీరు ఏదైనా రాసుకోవచ్చు, నో నీడ్ మాక్సిమం ఆఫ్ నెంబర్స్ రాసుకోవచ్చు, ఎడిషన్ ఆఫ్ నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్, ఫిబోనసీ ఆఫ్ ఎ నెంబర్, ఏదైనా డిజిట్ ఆఫ్ ఎ నెంబర్, కౌంట్ ద డిజిట్ ఆఫ్ ఎ నెంబర్, స్వాపింగ్ 2 నెంబర్స్, ఏదైనా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు. సో ఇప్పుడు ఎక్స్ కామా వై అని ఇచ్చాను. సో ఎక్స్ ఈస్ బిగ్గర్. సో మీరు ఎప్పుడైతే ఏ కామా బి వాల్యూస్ ఏలోకి 20 ఎంటర్ చేశారు, బిలోకి 30 ఎంటర్ చేశారు, అవి నేను ఇక్కడ పంపిస్తాను. అప్పుడు మాక్సిమం ఆఫ్ 20, 30. సో ఎక్స్ లోకి 20 కాపీ అవుతుంది, వై లోకి 30 కాపీ అవుతుంది. ఇఫ్ 20 గ్రేటర్ దాన్ 30, ట్రూ నా ఫాల్సా? 20 గ్రేటర్ దాన్ 30 ఫాల్స్ కాబట్టి ఎల్స్ లోకి వెళ్తుంది. పర్సెంటైల్ డి ఈస్ బిగ్గర్ అని చెప్పి 30 ఈస్ బిగ్గర్ అని ప్రింట్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే. బట్ ఇదే ప్రోగ్రామ్ ని మీరు ఫంక్షన్ లాస్ట్ కేటగిరీ. వాట్ ఈస్ ద లాస్ట్ కేటగిరీ? దిస్ ఈస్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. ఇదే ప్రోగ్రామ్ ని లాస్ట్ కేటగిరీ ఏంటిదంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్ అనేది ఎలా రాస్తారంటే జస్ట్ ఇక్కడ మీరు ఇంట్ అని పెడితే చాలు, ఇంట్ మాక్సిమం ఆఫ్. సో ఇదే ప్రోగ్రామ్ లో నేను చిన్న మాడిఫికేషన్ చేస్తే నాకు విత్ పారామీటర్స్ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ దట్ వన్ ఈస్ జస్ట్ వాట్ ఈస్ ద మాడిఫికేషన్ దట్ ఐ విల్ డూ ఈస్ ఇంట్. సో ఇప్పుడు దీన్ని చూడగానే మీకు అర్థమైపోతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఫంక్షన్ ఈస్ టేకింగ్ పారామీటర్స్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ వాల్యూ. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. సో లాస్ట్ కేటగిరీ. సో ఇక్కడ నేను ఏ కామా బి కామా వాల్యూస్ తీసుకున్నాను, స్కాన్ ఆఫ్ పర్సంటైల్ డి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఖచ్చితంగా నాకు ఏంటిది మాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, బట్ ఇది ఇంటీజర్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలంటే సి అని తీసుకోవాలి. సో సి అని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇంటి ఏ కామా బి కామా సి ఇలా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను లాజిక్ ఎలా చేంజ్ చేస్తానంటే ఇక్కడ వైడ్ కాదు, ఇది ఇంటీజర్ కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. సో దీంట్లో మనం ఇక్కడ రాయాము ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్, ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాయాము. డైరెక్ట్ గా ఏం చేస్తామంటే ఇక్కడ వాట్ వి విల్ రైట్ ఓవర్ హియర్ ఇస్ డైరెక్ట్లీ యూ విల్ బి రైటింగ్. ఇక్కడ ఇది వైడ్ కూడా కాదు, ఇది కూడా వైడ్ కాదు, ఏంటిదంటే ఇంటీజర్. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఖచ్చితంగా నేను ఇంట్ అని రాయాలి, బికాస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ గా ఉండాలి రెండు. బట్ ఓన్లీ ఇక్కడ సెమికోలన్ తో ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ కాదు. ఇక్కడ ఏం చేస్తానంటే రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాను, దట్ ఈస్ రిటర్న్ ఎక్స్. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే రిటర్న్ వై. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సి ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ ఏ కామా బి అనేది ఫంక్షన్ కాలింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి ఈస్ బిగ్ అని రాసి కామా సి అని రాస్తాను అంతే. సో ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ ఇదే 15 అని ఇచ్చాను, లేదా ఇది 75 అని ఇచ్చాను, అప్పుడు ఏ కామా బి వాల్యూస్ తీసుకుంది, స్కానర్ పర్సంటైల్ డి 15, 75 పంపిస్తాను. సో ఎక్స్ లోకి 15 ఉంటుంది, వై లోకి 75 ఉంటుంది. సో
15 greater than 75. True or false? 15 greater than 75. false, ఫాల్స్ కాబట్టి ఎస్ లోకి వస్తుంది. రిటర్న్ వై, వై అంటే ఏంటి 75. 75 రిటర్న్ అవుతుంది ఎక్కడికి, ఇక్కడికి 75 రిటర్న్ అవుతుంది. సో సి లో 75 స్టోర్ అవుతుంది. పర్సెంటేజ్ డి ఈస్ బిగ్ అంటే 75 ఈస్ బిగ్ అని వస్తుంది అవుట్పుట్. క్లియర్? యా, అలాగే yes క్లియర్ sir, రైట్? యా. సో దిస్ ఈజ్ యువర్ ఫైండింగ్ అవుట్ ద మాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నో రిటర్న్ టైప్. ఇలా మీరు ఏవైనా రాసుకోవచ్చు ప్రోగ్రామ్స్. దాని తర్వాత లాస్ట్ కేటగిరీ ఇస్ విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ పారామీటర్స్. ఓకే, విత్ రిటర్న్ టైప్, with return type and with parameters. So with return type with parameters, just now we have discussed, it is having return type ఉంటుంది దీనికి. సో it is having return type, ఇక్కడ రిటర్న్ టైప్ ఉంటుంది, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, ఖచ్చితంగా పారామీటర్స్ కూడా తీసుకుంటుంది. సో దట్ ఈస్ యువర్ దిస్ వన్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ మాక్సిమం మినిమం రెండు, ఇంట్ మాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్, మినిమం ఆఫ్ 2 నెంబర్స్ రెండు తీసుకున్నారు ఫంక్షన్స్. ఆర్ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ తీసుకున్నారు. ఇది ఏం చేస్తుందంటే రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ టేకింగ్ ఇంటీజర్ యాజ్ పారామీటర్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ కాబట్టి ఇంటీజర్ ని రిటర్న్ చేస్తున్నాను రాశాను. దానికి సంబంధించిన లాజిక్ మొత్తం ఇక్కడ రాసుకున్నాను. సో రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ మీకు లాజిక్ మీకు ఆల్రెడీ తెలుసు, దాన్ని ఇక్కడ రాశారు. సో అలా మీరు ఈ ఈ పర్టికులర్ దాంట్లో ఇది కూడా అంతే, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక జస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటిదంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. రెండు ఇంటీజర్ తీసుకుంటది, ఇట్ ఈస్ రిటర్నింగ్ అనదర్ ఇంటీజర్ వాల్యూ. సో సో జస్ట్ రిటర్న్, ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకున్నారు అనుకోండి, జస్ట్ రిటర్న్ n1 ప్లస్ n2 అని రాశారు. ఇది రిటర్న్ n1 మైనస్ n2. అండ్ రిటర్న్ ఎప్పుడైనా కానీ మనకి రిటర్న్ వాల్యూ ఉంది అని అంటే ఖచ్చితంగా దానికి రిటర్న్ టైప్ ఉంటుంది. వాయిడ్ అని రాసాం అనుకోండి, వాయిడ్ అనేది రిటర్న్ టైప్ అయితే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉండదు ఇన్సైడ్ దాంట్లో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ 4 కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ రాద్దాం అనుకున్నారు అనుకోండి. జస్ట్ ఐ వాంట్ టు స్వాప్ 2 నెంబర్స్, దెన్ యూ కెన్ రైట్ జనరల్ గా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ రాసినప్పుడు మోస్ట్లీ యూ విల్ యూస్ లైక్ దిస్, వైడ్ స్వాప్ ఆఫ్ int comma int. So this one, because it is taking two values and it won't return any value, because swapping ante it will swap just those two numbers ni swap chestadi kabatti mostly swapping of two numbers ni you can write the category in the category of taking two parameters rayachu, taking two parameters and not returning any value. So with parameters and no return type ala raskochu. So swapping ki sambandhinchina void swap అని రాసిన తర్వాత just that is function declaration వైడ్ మెయిన్. అందుకనే మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా మీరు ఇప్పటి వరకు వచ్చిన ప్రోగ్రామ్ ప్రతి దాన్ని మీరు ఫంక్షన్స్ యూజ్ చేసి రాసుకోవచ్చు. వైడ్ స్వాప్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్, వైడ్ మెయిన్, ఇంట్ ఏ కామా బి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్తున్నాను. ఎంటర్ చేయమని తర్వాత స్కాన్ ఆఫ్ పర్సెంటైల్ డి యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ డి వాటిని ఎంటర్ చేయమని చెప్పాను. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏంటిది స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్స్ వై స్వాప్ ని కాల్ చేస్తాను. సో కాల్ చేయాలంటే స్వాప్ ఆఫ్ ఏ కామా బి, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అని అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. రిటర్న్ టైప్ ఏంటిది, అవి ఏం పారామీటర్స్ తీసుకుంటది, ఎన్ని పారామీటర్స్ తీసుకుంటది, వాటి డేటా టైప్ ఏంటిదో చెప్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు నేను యాక్చువల్ గా వేటి తోటి అయితే వాల్యూస్ పంపిస్తానో అవే పంపిస్తాను కాబట్టి వీటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. బట్ ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏం చెప్తుంది అంటే ఆ ఫంక్షన్ పేరు ఏంటిది, అవేం తీసుకుంటది, అదేం రిటర్న్ చేస్తుంది అని మాత్రమే చెప్తుంది. ఫంక్షన్ ని కాల్ చేయడం అంటే ఏంటంటే ఆ కాల్ చేస్తుంది అంతే. బట్ ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అసలు యాక్చువల్ గా స్వాపింగ్ సంబంధించిన లాజిక్ ఎక్కడ రాస్తామంటే ఫంక్షన్ డెఫినేషన్ లో రాస్తాం. దట్ ఈస్ వైడ్ స్వాప్ ఆఫ్ ఇంట్. మీరు ఇదే ఎగ్జాక్ట్లీ ఏ కామా బి అని రాసుకోవచ్చు, బట్ మీరు కన్ఫ్యూజన్ ఎందుకు అని అనుకుంటే ఇంటి ఎక్స్ కామా ఇంటి వై అని అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ లోకేమో ఏ కాపీ అవుతుంది, వై లోకేమో బి కాపీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్వాపింగ్ కి సంబంధించిన లాజిక్ రాసుకుంటారు. వాట్ ఈస్ దట్ లాజిక్ ఈస్ ఇంట్ టెంప్, టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకోవడము, టెంప్ ఈక్వల్ టు ఎక్స్, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వై, నెక్స్ట్ వై ఈక్వల్ టు టెంప్. దిస్ ఈస్ ద లాజిక్ ఫర్ స్వాపింగ్ టూ నెంబర్స్. సో స్వాపింగ్ టూ నెంబర్స్ విత్ టెంపరీ వేరియబుల్ అయితే ఇది రాసుకుంటారు. అదే వితౌట్ వేరియబుల్ టెంపరీ వేరియబుల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. దిస్ ఇస్ ద లాజిక్. ఇది రాసుకుంటారు. ఓకే, రాసుకున్న తర్వాత ఇక్కడ నేను రిటర్న్ ఏం చేయట్లేదు కాబట్టి వాటి వాల్యూస్ అనేవి ఇక్కడే ప్రింట్ చేయాలి. సో దట్స్ వై ఐ హావ్ టు ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూస్ ఆర్
ఆఫ్టర్ మీరు కావాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ ప్రింట్ ఆఫ్ బిఫోర్ స్వాపింగ్ వాల్యూస్ ఆర్ అని చెప్పేసి ఏ కామా బి అని రాస్తారు. ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూస్ ఆర్ అని చెప్పేసి ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి కామా ఎక్స్ కామా వై అంతే. ఇక్కడ నేను 10 20 అని ఇచ్చాను అనుకో, దాని ఇక్కడ నాకు ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పేసి 20 10 అని వస్తుంది అవుట్పుట్. క్లియర్? అలా క్లియర్ రైట్? Yes, sir. Yeah. So up to this we have discussed about the introduction to functions అంటే ఏంటిది, ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిది, ఫంక్షన్ టైప్స్ ఏంటివి, ఫంక్షన్ అడ్వాంటేజెస్ ఏంటివి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫంక్షన్ 3 ఎలిమెంట్స్ డిస్కస్ చేసాం. ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్. అవే మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్, ఈ 4 డిస్కస్ చేసాం. సో ఇప్పుడు నేను ఐ విల్ డిస్కస్ ది స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్, విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ లలో వస్తాయి. స్కోప్ అండ్ లైఫ్ టైం కానీ, లేకపోతే లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ లలో వస్తాయి. సో విల్ సీ దోస్. Yeah. So scope and lifetime of variables. Okay. Scope and lifetime of variables. ఇది షార్ట్ క్వశ్చన్స్ లలో వస్తుంది. స్కోప్ అంటే ఏంటిదంటే ఆ వేరియబుల్ అనేది ఏ ఏరియాలో ఆ వేరియబుల్ అనేది విజిబుల్ అవుతుందో, దట్ ఈస్ కాల్డ్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. అండ్ స్కోప్, విజిబిలిటీ రెండు కూడా ఆటోమేటిక్ గా యాక్చువల్ సేమ్ ఉంటుంది. లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే, స్కోప్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రోగ్రామ్ లో ఆ వేరియబుల్ అనేది ఎంతవరకు యూజ్ చేయొచ్చు అనేది చెప్పేది స్కోప్. అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అంటే టైం డ్యూరేషన్, అంటే మెమరీ అనేది అలాట్ అయ్యి దాని మెమరీ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఎంత ఉంటుంది అనేది, ఎంతవరకు అది ఎలా ఉంటుంది అని చెప్పేది లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ గా మనము ఇప్పుడు ఈ వేరియబుల్ ఉంది కదా, స్కోప్ ఆఫ్ ద వేరియబుల్, లైక్ ఇప్పుడు ఇంట్ వేరియబుల్ ఈక్వల్ 34 ఉంది, ప్రింట్ పర్సెంటైల్ వేరియబుల్ అని ఉంది, రిటర్న్ 0 అని ఇచ్చాను. బట్ ఇక్కడ దీని ఇలా మీ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే లోకల్ వేరియబుల్స్ యొక్క స్కోప్ ఏంటిది అంటే ఓన్లీ ఆ పర్టికులర్ ఫంక్షన్ వరకే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లోకల్ స్కోప్. లోకల్ స్కోప్ అంటాము, గ్లోబల్ స్కోప్ అని అంటాం. స్కోప్ అంటే scope of the variable is nothing but how much how much place it that variable I can use, that is called scope of the variable. How much అంటే which block I can use, that is called local scope అని ఉంటుంది, లేకపోతే బ్లాక్ స్కోప్ అని ఉంటుంది. డిఫరెంట్ స్కోప్స్ ఉంటాయి, లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్, నెక్స్ట్ బ్లాక్ స్కోప్, ఇలా డిఫరెంట్ స్కోప్స్ ఉన్నాయి. స్కోప్ అంటే ఈ పర్టికులర్ వేరియబుల్ అనే దాన్ని, ఈ విఏఆర్ అని క్రియేట్ చేశాం కదా, ఆ పర్టికులర్ వేరియబుల్ అనే దాన్ని ఏ బ్లాక్ లో యూజ్ చేయొచ్చు. నేను ఈ మెయిన్ లోపల యూజ్ చేయొచ్చా, ఫంక్షన్ లోపల యూజ్ చేయొచ్చా, అలాంటి చెప్పేదంతా స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటారు. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ విత్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ ఓన్లీ. ఇప్పుడు ఈ వేరియబుల్ అనే దాన్ని ఏంటిదంటే లోకల్ టు ది పర్టికులర్ మెయిన్. ఈ వేరియబుల్ అనేది లోకల్. బట్ ఇక్కడ నేను ఫంక్షన్ లో వేరియబుల్ అనేది యూజ్ చేయొచ్చా అంటే ఇట్ విల్ గివ్ ఎర్రర్, బికాస్ వేరియబుల్ ఈస్ అన్డిఫైన్డ్ అని ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే బికాస్ ఈ పర్టికులర్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఓన్లీ దీని వరకే. దీన్ని లోకల్ వేరియబుల్ అని అంటారు కాబట్టి లోకల్ స్కోప్ అని అంటాము, లేకపోతే బ్లాక్ స్కోప్ అని అంటారు. ఓకే. సో మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లైక్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ వేరియబుల్, is the screen is visible? Dove C++. Yeah. Hello. Is the screen is visible?
Yeah, what happened suddenly? Meeting ended automatically. Can anyone? Is the screen is visible? Yes, sir. Right. Yes. Yeah, is this particular now I am discussing about scope and lifetime of the variable. Okay, scope and lifetime of the variable. Yeah. Is the screen is visible? Yes, sir. Right, right. Sir. Yeah. So I am discussing about the scope of the variable. So what is meant by scope of the variable? Yeah. So I am discussing about the scope of the variable. Like ఈ పర్టికులర్ వేరియబుల్ ఏదైతే ఉందో దాని స్కోప్ అనేది ఓన్లీ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ లోకల్ స్కోప్ అండ్ ఇఫ్ ద పర్టికులర్ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ బిఫోర్ మెయిన్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్కోప్ సో గ్లోబల్ వేరియబుల్స్ అనేవి గ్లోబల్ స్కోప్ ఉంటాయి లోకల్ వేరియబుల్స్ అనేవి లోకల్ స్కోప్ ఉంటుంది సో దానివల్ల మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది సో ఐఎమ్ షేరింగ్ ఐఎమ్ షోయింగ్ దిస్ పర్టికులర్ డౌ సి ప్లస్ ప్లస్ ఈజ్ ఇట్ ఈస్ దట్ విజిబుల్ Yes, sir. Sir. రైట్ సో నౌ ఐఎమ్ డూయింగ్ ఏ సింపుల్ ప్రోగ్రామ్ లైక్ వైడ్ మెయిన్ సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంటి ఎక్స్ ఈక్వల్ టు 30 అని ఇస్తున్నాను ఎక్స్ ఈక్వల్ 30 ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి కామా ఎక్స్ సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ yeah what is the output of this program 30. 30 right okay so a sample I'm saving with sample.c so just I just want to show what is the difference between this particular local scope and global scope so that's why yeah I'm opening this particular Dove CPS and I'm just compiling this particular program and after compilation I'm just running this program so that you are getting the output as 30 because I'm just displaying but now what I will do is I will take another thing and now I will print f percentile d now I will write percentile just I am writing a scope okay comma x can anyone tell what will be the output of this program percentile d comma x అని ఇచ్చాను ఇక్కడ ఒక కర్లీ బ్రేసెస్ ప్లేస్ చేసేసి నేను ప్రింట్ పర్సెంటేజ్ ఇచ్చాను సో ఐ ట్రై టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్ నో ఎరర్స్ I'll run this program so 30 30 so it is nothing but this 30 is visible over here and this 30 is visible over here because it is like local to that particular program and in the same manner but what I will do is I will take another function like void I will take one more function like function now I will take this particular function and I will try to print f percentile d కామా x అని ప్రింట్ చేద్దామని చూస్తున్నాను సో ఇప్పుడు మీరు I will save this program and I'll compile this program then I'm getting a error okay because x is undeclared but you may think that x is declared over here but why this x is not visible over here because this x is having the local scope to this particular function only so that's why this is called scope of the variable scope of the variable అంటే ఏంటంటే ఆ వేరియబుల్ ఎక్కడి వరకు యూజ్ చేయొచ్చు ఆ వేరియబుల్ అనే దాన్ని ఎంత ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ లెఫ్ట్ పెర్లీ బ్రేస్ నుంచి ఈ లెఫ్ట్ పెర్లీ బ్రేసెస్ ఈ లెఫ్ట్ పెర్లీ బ్రేసెస్ లో యూజ్ చేయొచ్చా ఎక్కడ వరకు యూజ్ చేసేది అని చెప్పేది దాన్ని స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటారు సో సేమ్ థింగ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంట్
y అని తీసుకున్నాను, 30 అని తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాట్ ఐ విల్ డూ ఓవర్ హియర్ ఇస్, ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా వై. బట్ ఇక్కడ నేను మిస్ చేసింది ఏంటంటే ఈ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ చేయలేదు. సో దట్స్ వై ఐ హావ్ టు, అండ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎర్రర్, సో బికాస్ ఆటోమేటిక్గా అది ప్రాబ్లం లేదు డిక్లరేషన్ చేయకుండా. బట్ ఇట్స్ కంపల్సరీ యూ హ్యావ్ టు డిక్లేర్ దట్ పర్టికులర్ ఫంక్షన్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ అని కాల్ చేస్తాను. సో లైక్ ఫంక్షన్ అని కాల్ చేశాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఐ విల్ సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ విల్ ట్రై టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. నౌ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్ బికాస్ ఎక్స్ అనేది అన్డిఫైన్డ్, బికాస్ ఎక్స్ ఈజ్ అన్డిఫైన్డ్, రైట్? బికాస్ ఎక్స్ అనేది నేను యాక్చువల్గా రాసింది ఏంటంటే ఓన్లీ ఇక్కడనే. సో దానివల్ల ఎక్స్ కి యొక్క స్కోప్ ఇక్కడ. సో అందుకని దీన్ని నేను కమెంట్ సెక్షన్ లో పెడతాను. బట్ వై అనేది నేను గ్లోబల్ గా డిక్లేర్ చేశాను కాబట్టి ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్ సో దట్ నో ఎర్రర్స్ అండ్ రన్ చేశాను. సో ఆటోమేటిక్గా 30 బికాస్ టు చేంజ్ దిస్ పర్టికులర్ వాల్యూ వై అనేది నేను 50 అని తీసుకుంటాను. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. So now I will try to compile this program and after compilation I will try to run this program. So automatically 30 50 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 50 అనేది గ్లోబల్ స్కోప్. దిస్ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్కోప్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో ఉంది కాబట్టి అది గ్లోబల్ స్కోప్ అన్నట్టు. సో గ్లోబల్ స్కోప్ లో ఉంది కాబట్టి, సో ఇట్ ఈస్ ఇన్ ద గ్లోబల్ స్కోప్ లో ఉంది కాబట్టి, సో దిస్ పర్టికులర్ వేరియబుల్ ఈజ్ గ్లోబల్ స్కోప్ కాబట్టి దీన్ని ఇక్కడైనా యూజ్ చేయొచ్చు, ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ పర్సంటేజ్ డి, మళ్ళీ నేను పర్సంటేజ్ డి రాసేసి కామా వై అని రాశాను. సో ఇది మీకు డిఫరెన్షియేట్ అర్థం అవడం కోసం నెక్స్ట్ ఫస్ట్ పర్సంటేజ్ డిలో స్లాష్ అని పెట్టాను, సెకండ్ దాంట్లో స్లాష్ అని పెట్టాను. అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే మీ దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ 30 అని వస్తుంది, తర్వాత 30 50, దాని తర్వాత 50 అని వస్తుంది. సో ఐ కంపైల్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ 30 వచ్చింది, తర్వాత 30 50, దాని తర్వాత 50. అంటే దీని అర్థం ఏంటిది, ఈ ఎక్స్ అనే వేరియబుల్ అనేది లోకల్ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఓన్లీ. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ లోకల్ వేరియబుల్ ఆర్ లోకల్ స్కోప్. అంటే స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎంతవరకు యూజ్ చేయొచ్చు అని చెప్పేది ఏమో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. అంటే ఇక్కడ దీని అర్థం వై అనేది గ్లోబల్ స్కోప్ అంటే గ్లోబల్ వేరియబుల్ అనొచ్చు, ఎక్స్ అనేది లోకల్ స్కోప్, దట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ని ఆ ఫంక్షన్ లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. అండ్ గ్లోబల్ వేరియబుల్ ని మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా యూజ్ చేయొచ్చు బికాస్ దట్ ఈస్ హ్యావింగ్ గ్లోబల్ స్కోప్, బికాస్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద గ్లోబల్ సెక్షన్ కాబట్టి దాన్ని మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ లోకల్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే దట్ వన్. అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అని అంటే ఏంటంటే ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క లైఫ్ టైం, మీకు ఎలా అయితే లైఫ్ టైం ఉంటుందో అట్లానే వేరియబుల్ యొక్క లైఫ్ టైం. అంటే ఆ వేరియబుల్ కి మెమరీ అలాట్ అవుతుంది, లైక్ 4 bytes మెమరీ అలాట్ అవుతుంది. అండ్ ఆ మెమరీ అనేది ఎప్పుడు డి అలాట్ అవుతుంది, అంటే మెయిన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పుడు డి అలాట్ అవుతుంది. సో దాని లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అంటారు. లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అని అంటే ఆ వేరియబుల్ కి ఎప్పుడు మెమరీ అలాట్ అవుతుంది అండ్ వేరియబుల్ కి మెమరీ అనేది ఎప్పుడు డి అలాట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్. అండ్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ దాని స్కోప్ ఎంత, అది ఎక్కడి వరకు యూజ్ చేయొచ్చు. నేను ఈ పర్టికులర్ లెఫ్ట్ కెరీర్ నుంచి ఈ లెఫ్ట్ కెరీర్, ఈ లెఫ్ట్ నుంచి ఈ లెఫ్ట్ కా, లేకపోతే మొత్తం ప్రోగ్రామ్ లో యూజ్ చేయొచ్చా అనేది చెప్పేదే స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, క్లియర్? అలాగే క్లియర్, రైట్? యా, సో దీస్ ఆర్ జస్ట్ సింపుల్ డెఫినేషన్స్ దిస్ లోకల్ వేరియబుల్స్. ఇప్పుడు లోకల్ స్కోప్ అని అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే మీకు ఈ క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారంటే డిఫైన్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ వాట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అని జస్ట్ 1 mark క్వశ్చన్ అడుగుతారు. సో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అని అంటేనేమో సో వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ స్కోప్, సో దిస్ ఈస్ కాల్డ్ 1 minute. Yeah, so this is called scope of the variable. Like variable 34 and say that this is local to this particular function only, and you cannot use that particular variable outside. So trying to access variable outside the main function, so that is called scope of the variable. So scope అంటే అది ఎలా అయినా ఉండొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ దీని స్కోప్ అంటాం. అంటే ఇక్కడ ఇంటి ఏ అని ప్లేస్ చేస్తే దాన్ని నేను ఇక్కడ నుంచి ఇక్కడికి యూజ్ చేయొచ్చు, తర్వాత ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడే చూసాం మనం దీని ఇంటర్నల్ బ్లాక్, దీన్ని బ్లాక్ స్కోప్ అని అంటారు. సో ఇలా లెఫ్ట్ కర్లీ బ్రేస్ రైట్ కర్లీ బ్రేస్ ఉంటే దాన్ని బ్లాక్ స్కోప్ అని అంటారు. సో ఆ బ్లాక్ స్కోప్ లో యూజ్ చేయొచ్చు, లేకపోతే విత్ ఇన్ ద బ్లాక్ ఈ కంటెంట్స్ అనేవి ఈ పర్టికులర్ బ్లాక్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే దీంట్లో ఉన్నాయి, ఇంకొక దాంట్లో యూజ్ చేయదు. సో ఇక్కడ ఏవైనా వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఆ వేరియబుల్స్ అనేవి ఓన్లీ పర్టికులర్ టు దిస్ బ్లాక్ ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ లోకల్ స్కోప్. అండ్ ఇక్కడ నేను ఇంటి బి అని ఇచ్చాను అనుకో, దోస్ వేరియబుల్స్ ఆర్
to used up to this only, that is called local scope. బట్ మీరు విత్ ఇన్ ద బ్లాక్ స్కోప్ అంటే నథింగ్ బట్ ఇలా లెఫ్ట్ కర్లీ బ్రేస్ రైట్ కర్లీ బ్రేస్ అయ్యేంత వరకు దాన్ని బ్లాక్ స్కోప్ అంటారు. సో మనకి లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్, బ్లాక్ స్కోప్ ఈ 3 ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఈ వేరియబుల్ ఈక్వల్ 3, వేరియబుల్ ఈక్వల్ 4 ఉంది. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే వేరియబుల్ ఈక్వల్ 4 రీడిఫరెన్షియేషన్ చేసినా కానీ దాని అర్థం ఏంటంటే 4 అని వస్తుంది ఆన్సర్. రెండిట్లలో 4 వస్తుంది. ఇక్కడ నాకేంటంటే ఇక్కడ నాకు వేరియబుల్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. సో ఇంతకుముందు ఉన్న ప్రోగ్రామ్ లో నేను ఏం చేశానంటే x ఈక్వల్ 30 అని ఇచ్చాను. దాని తర్వాత నేను చూడండి ఇక్కడ మీరు చిన్న మాడిఫికేషన్ చేస్తాను. లైక్ x ఈక్వల్ టు 65 అని ఇచ్చాను. సో 65 అని ఇస్తే మీరు చెప్పండి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ x ఈక్వల్ 30 ఇచ్చాను. సో ఇక్కడ 30 డిస్ప్లే అవుతుంది. x ఈక్వల్ 65 ఇచ్చాను. ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది చెప్పండి. యా, కెన్ ఎనీవన్ టెల్? సో 65. యా రైట్. సో ఫస్ట్ 30 వస్తుంది, తర్వాత 65, 50 బికాస్ y ఈజ్ ఏ గ్లోబల్ వేరియబుల్. సో 50 అని వస్తుంది. బట్ ఇక్కడ దీని అర్థం ఏంటిదంటే దిస్ ఈస్ ఎక్స్ వాల్యూ ఉంది. దీని స్కోప్ ఏంటిదంటే ఈ మొత్తం మెయిన్ అనే దాంట్లో మొత్తంలో ఇక్కడ అంతా యూజ్ చేయొచ్చు ఈ ఎక్స్ అనే దాన్ని. బట్ ఇక్కడ నేను దీని ఈ ఎక్స్ అనేది 30 అనే వాల్యూ అనేది స్కోప్ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఉంది. ఈ పర్టికులర్ ఇక్కడ మాత్రమే 30. బట్ విత్ ఇన్ అనదర్ బ్లాక్ లో మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మీకు డిఫరెన్స్ కరెక్ట్ గా అర్థం అవ్వాలి అని అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ పర్సెంటైల్ డి కామా ఎక్స్ అని ఇచ్చాను. సో మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారు అని అనుకుంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వై అనేది తీసేస్తున్నాను. నేను వై అనేది డిస్ప్లే చేయట్లేదు. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఈ వై అనేది డిస్ప్లే చేయట్లేదు. ఈ వై అనేది ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, ఒకసారి ఆలోచించి చెప్పండి. ఎనీవన్? ఇక్కడ నేను x ఈక్వల్ 30 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది చెప్పండి. యా, జస్ట్ గెస్సింగ్ ఓన్లీ. ఇక్కడ x వాల్యూ 30 ఇచ్చాను. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 30నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ మళ్ళీ 65 చేంజ్ చేశాను. ఇక్కడ జస్ట్ ఒక లెఫ్ట్ కర్లీ బ్రేస్ రైట్ కర్లీ బ్రేస్ పెట్టి x వాల్యూ 65 చేశాను. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 65. గుడ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. 4. యా, 30. గుడ్, వెరీ గుడ్. ఓకే, సో దట్స్ ఇట్. ఇదే మనకి స్కోప్ అన్నట్టు. అంటే కంపైల్ చేశాను. ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో 30, 65 వచ్చింది చూడండి. ఇక్కడ ఎందుకు 65 వచ్చింది? బికాస్ ఐఎమ్ రీడిఫైనింగ్ దిస్ వాల్యూ. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ 30, ఇట్ ఈస్ 65. యూఆర్ గెటింగ్ 65 బికాస్ ఈవెన్ దీని స్కోప్ అనేది ఇక్కడి వరకే అయినా ఎక్స్ వాల్యూ అవుట్ సైడ్ కూడా యూజ్ అవుతుంది. బట్ దాని వాల్యూ చేంజ్ అయిందే వస్తుంది కొత్తది. దట్ ఈస్ లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్. సో ఈ ఎక్స్ యొక్క లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అనేది సమ్వాట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఈస్ దిస్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ టు which what is the lifetime of you అని అంటే my lifetime is like it may be 60 years or average lifetime 60 years అనుకోవచ్చు. సేమ్ థింగ్. అండ్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ దాని స్కోప్ ఎంత వరకు ఉంటుంది, దాని ఆ వేరియబుల్ యొక్క ఎక్కడ వరకు యూజ్ చేస్తాం. అయితే జనరల్ గా స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ ఈ రెండు అంటాం. లేకపోతే బ్లాక్ స్కోప్ అంటాం. బ్లాక్ స్కోప్ అంటే జనరల్ గా ఈ లెఫ్ట్ కర్లీ బ్రేస్ రైట్ కర్లీ బ్రేస్ మధ్యలో ఉందని బ్లాక్ స్కోప్ అని అంటాము. తర్వాత ఏవైతే దీని లోపల ఉంటాయో వాటి లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ లోకల్ వేరియబుల్స్ కి లోకల్ స్కోప్ ఉంటుంది. ఏవైతే బిఫోర్ మెయిన్ డిక్లేర్ చేస్తామో దాని గ్లోబల్ వేరియబుల్స్ అంటే గ్లోబల్ స్కోప్ అని అంటాం. సో దట్ ఈస్ అబౌట్ దిస్ లోకల్ స్కోప్. అండ్ స్కోప్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఇన్ విచ్ ద డిక్లేర్డ్ వేరియబుల్ ఈస్ అవైలబుల్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. ఏరియా అంటే ఏంటిదంటే ఆ ప్లేస్ అన్నట్టు. ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూజ్ అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ యూజ్ అవుతుందా అని చెప్పేది స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. సో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేయొచ్చా దాన్ని, లేకపోతే ఒక ఫైల్లో యూజ్ చేయొచ్చా, ఒక ఫంక్షన్ లోపలనే యూజ్ చేయొచ్చా. బ్లాక్ అంటే లెఫ్ట్ రైట్ ప్లేస్. ప్రోటోటైప్ అంటే మీరు ఇంతకు ముందు డిక్లేర్ చేసిన ఫంక్షన్ ప్రోటోటైప్ వరకే ఉంటుందా. సో ఇది స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ విల్ యూజ్ ఓన్లీ లోకల్ స్కోప్. సో జనరలీ వీ విల్ యూజ్ లోకల్ స్కోప్. అనదర్ ఈజ్ యువర్ గ్లోబల్ స్కోప్ అండ్ అనదర్ ఈజ్ యువర్ బ్లాక్ స్కోప్. ఈ త్రీ ఉంటాయి. ఏవైతే వేరియబుల్స్ ఫంక్షన్ లోపల ఉంటాయో వాటిని లోకల్ స్కోప్ అంటారు, లోకల్ వేరియబుల్స్ అంటారు. ఏవైతే వేరియబుల్స్ యూ కెన్ యూజ్ ఇన్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్కోప్. అండ్ ఏవైతే వేరియబుల్స్ యూ కెన్ యూజ్ ఓన్లీ విత్ ఇన్ ద సర్టెన్ బ్లాక్ లైక్ దిస్
లెఫ్ట్ కర్లీ బ్రేస్, రైట్ కర్లీ బ్రేసెస్, దాన్ని బ్లాక్ స్కోప్ అంటారు. ఈ త్రీనే ఇంపార్టెంట్. లోకల్ స్కోప్ అంటే ఫంక్షన్స్ లలో ఉండేదంతా కూడా లోకల్ స్కోప్ అని అంటాము. ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేయగలిగితే వాటిని గ్లోబల్ స్కోప్ అని అంటాము. నెక్స్ట్ వన్ ఈస్ బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్ అంటే జస్ట్ దిస్ వన్, లెఫ్ట్ కర్లీ బ్రేస్, రైట్ కర్లీ బ్రేస్, వాటిని బ్లాక్ స్కోప్ అంటారు. ప్రోటోటైప్ అంటే ఫంక్షన్ డిక్లరేషన్, లైక్ మీరు ఫంక్షన్ లోపల ఉండే వేరియబుల్స్ ని ఫంక్షన్ పక్కన పారామీటర్స్ పంపిస్తాం కదా, వాటి స్కోప్ ని ఫంక్షన్ ప్రోటోటైప్ స్కోప్ అంటారు. ఫైల్స్ అని మీకు లాస్ట్ 6 చాప్టర్ వస్తుంది, అప్పుడు ఫైల్స్ స్కోప్ అనేది. సో ప్రోగ్రామ్ స్కోప్ అంటే మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేయొచ్చు, ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్ యూజ్ చేయొచ్చు, వాటిని ప్రోగ్రామ్ స్కోప్. ఫైల్ స్కోప్ అంటే ఓన్లీ ఫైల్ మాత్రమే యూజ్ చేయొచ్చు, ఓన్లీ ఒక ఫైల్ యూజ్ చేస్తే దాన్ని ఫైల్ స్కోప్ అంటారు. ఫంక్షన్ అంటే ఓన్లీ ఫంక్షన్ లోపల యూజ్ చేస్తే దాన్ని ఫంక్షన్ స్కోప్ ఆర్ లోకల్ స్కోప్. బ్లాక్ స్కోప్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద సర్టెన్ బ్లాక్, దిస్ వన్ ఓన్లీ లెఫ్ట్ కర్లీ బ్రేస్ నుంచి రైట్ కర్లీ బ్రేస్ ని దాన్ని బ్లాక్ స్కోప్ అని అంటారు. ప్రోటోటైప్ అనేది దాన్ని ఏమంటారంటే ప్రోటోటైప్, ఇలా ఫంక్షన్ కి ఒక పారామీటర్స్ పంపిస్తాం కదా, దాన్ని ప్రోటోటైప్ స్కోప్ అని అంటారు. సో ఇక్కడ మీరు దీన్ని ప్రోగ్రామ్ స్కోప్ అంటే ఏవైతే వేరియబుల్స్ బిఫోర్ మెయిన్ ఉంటాయో వాటిని గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ప్రోగ్రామ్ స్కోప్ అని అంటారు. సో ఇది మనం డిస్కస్ చేసాం. స్కోప్ అంటేనేమో ఏరియా అన్నట్టు, ఏరియా ఆఫ్ ద ప్రోగ్రామ్ వేర్ ద వేరియబుల్ ఈజ్ అవైలబుల్. అండ్ విజిబిలిటీ అంటే ఆ వాల్యూ ఎంతవరకు విజిబుల్ అవుతుంది. సో ఏరియా ఇన్ ద ప్రోగ్రామ్ వేర్ ద వేరియబుల్ ఈజ్ యాక్సెసిబుల్. అవైలబుల్ వేరు, యాక్సెసిబుల్ వేరు. యాక్సెస్ చేయొచ్చు ఆ వాల్యూని. లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ, ఎప్పటి వరకు మెమరీ ఎంటర్ అవుతుంది, దాని తర్వాత మెమరీ ఎప్పుడు డిఅలర్ట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యువర్ లైఫ్ టైమ్. సో ఈ 3 డెఫినేషన్స్ మీకు ఇంపార్టెంట్. సో యూ జస్ట్ దీస్ ఆర్ ఫర్ ద షార్ట్ క్వశ్చన్స్. ఓకే, షార్ట్ క్వశ్చన్ అనే 3 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. డిఫైన్ write about scope, lifetime and visibility of the variable, but mostly scope of the variable, lifetime of the variable, ఈ రెండు ఇంపార్టెంట్. స్కోప్ అంటే ఏరియా ఇన్ విచ్ ద ప్రోగ్రామ్ ద వేరియబుల్ ఈజ్ అవైలబుల్. ఎంత ఏరియాలో అవైలబుల్ అవుతుంది, అది లోకల్ టు దట్ పర్టికులర్ ఫంక్షనా, లేకపోతే లెఫ్ట్ పారాంథసిస్ లెఫ్ట్ కర్లీ బ్రేస్ నుంచి రైట్ కర్లీ బ్రేస్ బ్లాకా, లేకపోతే ఎంటైర్ ప్రోగ్రామా, అలా ఏరియా గురించి చెప్తేనేమో దట్ ఈస్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అంటే టైం పీరియడ్, అంటే ఆ ప్రోగ్రామ్ కి ఆ వేరియబుల్ కి మెమరీ ఎప్పుడు అలాట్ అయింది, ఎప్పుడు డిఅలాట్ అయింది, ఆ మెమరీ గురించి చెప్తే దట్ ఈస్ లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్. ఇస్ దట్ క్లియర్? ఇవి జస్ట్ షార్ట్ క్వశ్చన్స్. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఏంటంటే ఏరియా ఇన్ విచ్ దట్ పర్టికులర్ వేరియబుల్ ఈస్ అవైలబుల్, that is called scope of the variable. Lifetime of the variable is nothing but this is the lifetime or total time period of the variable in which the memory is allocated to the variable and the memory is deallocated to the variable. That's it. ఇది సరిపోతుంది. సో టైప్స్ ఆఫ్ స్కోప్ అంటే ప్రోగ్రామ్ స్కోప్ అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తాము. ఫైల్ స్కోప్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద ఫైల్. బ్లాక్ స్కోప్ అంటే త్రూ అవుట్ ద బ్లాక్, ఇది ఇలా లెఫ్ట్ కర్లీ బ్రేస్ నుంచి రైట్ కర్లీ బ్రేస్. ఫంక్షన్ స్కోప్ అంటేనేమో ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్, త్రూ అవుట్ ద ఫంక్షన్. వీటిని జనరల్ గా మనము లోకల్ స్కోప్, లోకల్ వేరియబుల్స్ అని అంటాము. ప్రోటోటైప్ అంటే ఫంక్షన్ కి ఏదైనా పారామీటర్స్ పంపిస్తాం కదా, వాటిని ప్రోటోటైప్ స్కోప్ అని అంటారు. లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అంటే పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ ద వేరియబుల్ ఈస్ అలాటెడ్ టు ద మెమరీ. అలాటెడ్ ఆర్ డిఅలాటెడ్ ద మెమరీ అంటే మెమరీ అనే మన లైఫ్ టైం ఎలా చెప్తాము, మనం బార్ నుంచి డెత్ అయినంత వరకు దట్ ఈస్ మన లైఫ్ టైం. అలానే ఒక వేరియబుల్ కి నేను వేరియబుల్ ఏ అనగానే ఏకి ఒక మెమరీ అలాట్ అవుతుంది, అది 2 bytes కానీ ఏదైనా. ఆ మెమరీ ఎప్పుడు అలాట్ అయ్యింది, ఎప్పుడు డిఅలాట్ అయిందో దాన్ని లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్ అని అంటారు. క్లియర్? అలా క్లియర్, రైట్? Yes, sir. యా. సో దిస్ ఈజ్ వన్ థింగ్. దాని తర్వాత మనము లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ ఇప్పుడే డిస్కస్ చేసాము. సో జస్ట్ ఏవైతే వేరియబుల్స్ అనేవి మెయిన్ లోపల ఉంటాయో, మెయిన్ విత్ ఇన్ ద ఫంక్షన్ లోపల ఉంటాయో వాటిని లోకల్ స్కోప్ అని అంటాము. అండ్ ఏదైతే అవుట్ సైడ్ ద మెయిన్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్కోప్. సో జస్ట్ నౌ వి హావ్ డిస్కస్. సో దిస్ ఈస్, సో ఇప్పుడు మీరు లోకల్ స్కోప్ అంటే ఏ వేరియబుల్ దట్ ఈస్ ఏ వేరియబుల్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్, దీన్ని లోకల్ స్కోప్ అని అంటాం. లోకల్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ లోకల్ అంటే ఆ పర్టికులర్ వేరియబుల్ అనేది విజిబుల్ ఓన్లీ టు ద పర్టికులర్ బ్లాక్, ఏదైతే బ్లాక్ ఆఫ్ ఆ ఫంక్షన్ లోపలనే మాత్రమే ఉంటుంది. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కూడా లోకల్ స్పేస్ లోనే ఉంటాయి. ఓకే, వెరెవర్ దేర్ ఇస్ ఏ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్, అంటే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశాను, లైక్ వైడ్ స్వాప్ ఆఫ్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అని చెప్పేసి, ఇక్కడ నేను ఇంట్ టెంప్ అని తీసుకున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు స్వాప్ 2 నెంబర్స్. సో టెంప్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎక్స్ ఈక్వల్ టు వై, నెక్స్ట్ వై ఈక్వల్ టు టెంప్. సో ఇక్కడ నాకు వీటిని ఈ ఎక్స్ కామా వై వీటిని మనం ఏమంటామని చెప్పారు, ఫార్మల్ పారామీటర్స్. అండ్
ఇక్కడ టెంప్ అనే దాన్ని ఏమంటారంటే లోకల్ వేరియబుల్ అని అంటారు. లోకల్ వేరియబుల్ ఎందుకంటే ఆ లోకల్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ కాబట్టి లోకల్ వేరియబుల్స్ అంటారు. సో ఈ లోకల్ స్కోప్ అనేది ఏమేమి ఉంటుందంటే ఈ ఫార్మల్ పారామీటర్స్ అయినా లోకల్ స్కోపే ఉంటాయి, అంటే ఈ ఫంక్షన్ వరకే ఉంటాయి. ఈ లోకల్ వేరియబుల్స్ అయినా కానీ లోకల్ టు దిస్ పర్టికులర్ థింగ్. సో దట్ ఈస్ కాల్డ్ లోకల్ స్కోప్. దీన్ని లోకల్ స్కోప్ అని అంటారు. ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ యాడ్ టూ ఇంటీజర్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇంటూ 1 ఇంటూ 2 ఈ రెండు ఇంటూ 1 ఇంటూ 2 అనే వాటిని ఫార్మల్ పారామీటర్స్ అని అంటారు. ఎందుకంటే ఫంక్షన్ డెఫినేషన్ లో ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఇవి కూడా లోకల్ స్కోపే. తర్వాత ఆ రెండు నెంబర్స్ యాడ్ చేయడానికి నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, c ఈక్వల్ టు x ప్లస్ వై. దెన్ దిస్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్. వీటికి కూడా లోకల్ స్కోపే ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. అండ్ ఎక్స్టర్నల్ స్కోప్, దీన్నే గ్లోబల్ స్కోప్ అంటారు. గ్లోబల్ స్కోప్ అంటే ఎనీ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఆర్ అవుట్ సైడ్ ద మెయిన్, దోస్ ఆర్ కాల్డ్ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఆర్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ as గ్లోబల్ వేరియబుల్స్. ఇక్కడ నేను మెయిన్ ముందర ఉంది కదా, దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. దీన్నే గ్లోబల్ స్కోప్ అంటారు. ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, అంటే ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఇంకో ఫంక్షన్ లో యూజ్ చేయొచ్చు, ఎన్ని ఎట్లయినా యూజ్. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్. అందుకని మీకు గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అని మనం డిస్కస్ చేసాం. ఏది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ లో కమెంట్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, హెడర్ ఫైల్ సెక్షన్, తర్వాత గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ అన్నారు. ఆ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో ఏముంటాయంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో గ్లోబల్ వేరియబుల్స్ ఉండొచ్చు, నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్స్ కూడా ఉండొచ్చు, ఫంక్షన్ డిక్లరేషన్. సో దీన్ని గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ అంటారు. సో ఇది మనం డిస్కస్ చేసాం, గ్లోబల్ స్కోప్ అని అంటారు. సో ఇవి జస్ట్ లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అంటే అది. దాని తర్వాత విల్ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. దీని తర్వాత నేను క్లోజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి కూడా డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసిందే అగైన్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటివి. కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఆర్ లోకల్ వేరియబుల్స్? యా, ఎనీవన్, what are local variables? Yeah, Declared within the function. within the function. Very good. Which are the variables that are declared within the function or which are sending as parameters? Those are called local variables or local variables another. And whichever the variables that are declared outside the main గాని outside the function, those are called global variables. So these are outside of all functions, that is called global variables. Within the function లోపల ఉన్న వాటిని local variables అంటారు. So what is global variable? Global variables are those variables which are declared outside the functions. Then these are called global variables and it can be accessed by any function. మీరు ఇప్పుడు ఒకవేళ void main అని రాశారు, void main, దీనికి ముందల int a ఈక్వల్ టు 100 అని రాశారు. సో ఇప్పుడు ఈ 100 అనే దాన్ని నేను void function 1 దీంట్లో యూజ్ చేయొచ్చు, ఇది ఒక డెఫినేషన్, దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, int function 2 దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్ ఏని ఇక్కడ యూజ్ చేసి ఏ, ఇలా మీకు 100 ఫంక్షన్స్ ఉన్నాయనుకో, 100,000 ఫంక్షన్స్ అన్నిట్లలో యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. సో విచ్ ఎవర్ ద వేరియబుల్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద మెయిన్ ఆర్ బిఫోర్ మెయిన్, దోస్ ఆర్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. సో ఇవి మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో వన్స్ వీ డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్స్, ఇట్స్ వాల్యూ కెన్ బి వేరీడ్ ఇన్ డిఫరెంట్. అంటే వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను ఏ వాల్యూ 50కి చేంజ్ చేశారనుకో, ప్రతి ఫంక్షన్ లో ఆ కొత్త వాల్యూనే కనిపిస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్. ఏ ఈక్వల్ 100 అని ఇచ్చారనుకో, ఆ గ్లోబల్ వేరియబుల్ ని అన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒక ఫంక్షన్ లో ఎక్కడైనా మాడిఫై చేశాననుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని యూజ్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ 100 ఉండదు, 50 ప్లస్ 5. That is the advantage, because if that particular global variable is modified by any function, whatever the modified value, that will be visible to all other variables. So that is the thing, that is global variables. And global variable యొక్క లైఫ్ టైం ఏంటిదంటే ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు దాని ఒక లైఫ్ టైం ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇవేంటివి ఏం వేరియబుల్స్ చెప్పండి? ఏబి అనేవి ఏవే వేరియబుల్స్? Global variable. లోకలా గ్లోబలా? Global variable. Global variables, because these are declared before main. అదే నేను ఇప్పుడు మెయిన్ లోపల int c అని డిక్లేర్ చేశాను, దెన్ c is what variable? Local variable. Local variable. Good. Okay. So this is local variable and these are global variables. That's it. So local variables అంటే those are declared within the function block. These are known as local variables. It can be accessed only within the function. ఎక్కడైతే మనం డిక్లేర్ చేస్తామో అక్కడ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు.
లైఫ్ టైమ్ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ పర్టికులర్ ఫంక్షన్ లోపలనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అంటే గ్లోబల్ వేరియబుల్ యొక్క లైఫ్ టైం ఎంటైర్ ప్రోగ్రామ్ అండ్ లోకల్ వేరియబుల్స్ యొక్క లైఫ్ టైం ఏంటిదంటే ఓన్లీ విత్ ఇన్ ద ప్రోగ్రామ్, విత్ ఇన్ ద ఫంక్షన్ ఎక్కడైతే డిక్లేర్ చేసామో అక్కడే. అండ్ స్కోప్ కూడా లోకల్ వేరియబుల్స్ కి విత్ ఇన్ ద ఫంక్షన్ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్ యొక్క స్కోప్ ఏమో ఎంటైర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. వన్స్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ కంప్లీటెడ్ లోకల్ వేరియబుల్స్ ఆర్ డెస్ట్రాయిడ్, అంటే ఆ ఫంక్షన్ అనేది అయిపోతే దాని వాల్యూస్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతుంది. దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. సో ఇక్కడ మీరు x equal to 5, 50, 40. These are local variables or global variables? Local variable. Local variables to this particular main function only. Local variables to this particular function, main function. అదే నేను ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాను void function 1, అంటే దీనికి ఇక్కడ డిక్లరేషన్ కూడా ఉంది అని అనుకోండి. జస్ట్ void function 1 int x int z equal to x. ఇప్పుడు ఈ z అనేది ఏంటిదంటే ఇది లోకల్ వేరియబుల్, ఇది కూడా లోకల్ వేరియబుల్. Local variable to which function? Z is a local variable to this function 1 only. And x comma y are local variables to this particular main only. అండ్ ఇప్పుడు మెయిన్ కంటే ముందు నేను ఇంట్ పి అని డిక్లేర్ చేసి 100 అని డిక్లేర్ చేస్తే ఈ పిని గ్లోబల్ వేరియబుల్ అంటారు. బికాస్ బిఫోర్ మెయిన్ చేశాను కాబట్టి ఈ పిని ఇక్కడైనా యూజ్ చేయొచ్చు, ఇక్కడైనా యూజ్ చేయొచ్చు. బట్ ఈ జెడ్ అనే దాన్ని ఓన్లీ ఈ పర్టికులర్ ఫంక్షన్ లో మాత్రమే యూజ్ చేయొచ్చు. అందుకని దీని స్కోప్ అయినా లైఫ్ టైం అయినా లోకల్ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్. అండ్ దిస్ ఎక్స్ కామా వై ఆర్ లోకల్ టు దిస్ పర్టికులర్ మెయిన్ ఫంక్షన్. అండ్ దీని లైఫ్ టైం కూడా మెయిన్ కి మాత్రమే ఉంటుంది. బట్ పి ఈజ్ ఏ గ్లోబల్ వేరియబుల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ లో యూజ్ చేయొచ్చు. అందుకని దాని స్కోప్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్. అండ్ దాని విజిబిలిటీ అనేది అన్నిట్లలో విజిబుల్ అవుతుంది. దాని లైఫ్ టైం కూడా మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. ఇక్కడ a కామా b కామా 6 దీస్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ దీస్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. అందుకని a b అనేవి ఇక్కడ కూడా డిస్ప్లే అవుతాయి. బట్ ఫంక్షన్ 1 లోపల మాత్రం a b అనేది తీసుకున్నాను. సేమ్ నేమ్ తీసుకుంటే దీన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. సో ఇక్కడ a ఈక్వల్ టు 8 అంటే దిస్ వన్. సో ఐ థింక్ దిస్ వన్ యూ కెన్ గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ అంటే అది. సో గ్లోబల్ వేరియబుల్ అంటే దీస్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్, ఆల్ ఫంక్షన్స్. లోకల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్. స్కోప్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్. ఇక్కడ లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఓన్లీ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ ఉంది. అండ్ ఎనీ చేంజ్ ఇన్ ద గ్లోబల్ వేరియబుల్ అనేది మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ లో ఎక్కడ యూజ్ చేసినా కానీ అక్కడ కొత్త వాల్యూనే వస్తుంది. బట్ లోకల్ వేరియబుల్ ఏమైనా చేంజెస్ చేస్తే అవి ఓన్లీ ఫంక్షన్ లోపల మాత్రమే ఉంటుంది, అవుట్ సైడ్ కనబడదు. ఎందుకంటే లోకల్ వేరియబుల్స్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. అండ్ గ్లోబల్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎంటైర్ టైం. దట్ ఈస్ లైఫ్ టైమ్ ఆఫ్ ద గ్లోబల్ వేరియబుల్ ఈజ్ ఎంటైర్ ప్రోగ్రామ్. లోకల్ వేరియబుల్ యొక్క క్రియేట్ అవుతుంది, ఫంక్షన్ ఉన్నంత వరకు మాత్రమే దీని లైఫ్ టైం ఉంటుంది. ఫంక్షన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు దాని వాల్యూ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. లైఫ్ టైమ్ ఆఫ్ ద దిస్ వన్. అండ్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ యాక్సెస్ చేయొచ్చు, బట్ ఇది ఓన్లీ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ అబౌట్ గ్లోబల్ వేరియబుల్. ఒకవేళ గ్లోబల్ వేరియబుల్ కనుక ఏ ఇనిషియలైజ్ చేయకపోతే 0 కి ఇనిషియలైజ్ అవుతుంది. లోకల్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయకపోతే గార్బేజ్ వాల్యూ కి ఇనిషియలైజ్ అవుతుంది. That's it. Okay, this is all about global variables. Okay, then one more thing, just this one left out. So just I will discuss this just in brief. And one more concept మనకి పాసింగ్ ఫంక్షన్స్ అనేది నేను tomorrow will discuss in the class. So just recursion అనేది ఒకటి చెప్తాను. So with that I will close the today's class. So just recursion అంటే ఏంటిదంటే function calling itself. So what is the definition for the recursion? That is, a function is calling itself is called a recursion. Okay, definition. Function calling itself అంటే nothing but నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ రాస్తున్నాను, లైక్ ఫంక్షన్ 1 అని రాసుకొని దాని లోపల మళ్ళీ నేను ఫంక్షన్ 1 ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను void ఫంక్షన్ 1 అని రాశాను, బట్ దాని లోపల నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫంక్షన్ 1 ని కాల్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ రికర్షన్. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు కదా. ఫంక్షన్ కాలింగ్ అంటారు. బట్ ఆ ఫంక్షన్ కాల్ చేసేదాన్ని మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్ లో రాస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ రికర్షన్. సో రికర్షన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ రికర్షన్ అని అంటారు. సో ఈ రికర్షన్ లో ఇప్పుడు మెయిన్ అనేది ఉంది, మెయిన్ లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లోపల మళ్ళీ నేను ఫంక్షన్ కాల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రికర్షన్. ఓకే, సో ఇప్పుడు నేను this is called function. So we'll see one example, then you will understand. Like ఇక్కడ మీరు the best example for recursion is factorial of a number, and one more example is Fibonacci of the series. Okay, ఈ రెండు కూడా best examples for the this one. So ఎలా అంటే మీరు ఇప్పుడు I will show one example. Like I want to find out the factorial of a number.
సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఆల్రెడీ ఒక లాజిక్ చెప్పాను. వాట్ ఈస్ దట్ లాజిక్ ఈస్, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ వన్ లాజిక్ ఇన్ విచ్ where we are finding out the factorial of a number using normal logic చేశాను. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూజింగ్ రికర్షన్ ద్వారా చేస్తాను. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రికర్షన్, సో యా, సో I am taking this particular example by using recursion. So int factorial of, so this is the function declaration. This is the function declaration, that is factorial of a number, and it is taking one integer and it is returning another integer. So this is function declaration. So దీని తర్వాత void main. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసాం ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్, బట్ దట్ ఈస్ యూజింగ్ వితౌట్ రికర్షన్, బట్ రికర్షన్ ద్వారా చూద్దాం void main. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే int n అని తీసుకున్నాను. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ని ఎంటర్ చేయమని చెప్తున్నాను. సో స్కాన్ ఆఫ్ %d %n నెంబర్ని ఎంటర్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ ప్రింట్ ఆఫ్ %d ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు %d కామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అని ఇస్తున్నాను. దట్స్ ఇట్. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. బట్ ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఒక ఫ్యాక్టోరియల్ లాజిక్ మీకు ఆల్రెడీ తెలుసు, దాన్ని యూజ్ చేశారు. బట్ ఇక్కడ నేను యూజింగ్ రికర్షన్ చేయాలి కాబట్టి సో ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఇక్కడ ఇంట్ n అనేది తీసుకోవచ్చు, మీరు కన్ఫ్యూజన్ అవుతారు అనుకుంటే వేరే వేరియబుల్ తీసుకోవచ్చు, ఇంట్ x. ఇక్కడ ఇఫ్ x ఈక్వల్ టు 0, ఇఫ్ x ఈక్వల్ టు 0 రిటర్న్ 1, ఇది నెక్స్ట్ ఎల్స్ రిటర్న్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x minus 1. దిస్ ఈస్ ద లాజిక్. దిస్ ఈస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఫంక్షన్ పేరు ఏంటిదంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ ఫ్యాక్టోరియల్. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. అండ్ లోపల మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్యాక్టోరియల్ నే కాల్ చేస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ వాట్, రికర్షన్. రికర్షన్ ఇస్ నథింగ్ బట్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఆ ఫంక్షన్ డెఫినేషన్ లోనే మళ్ళీ నేను ఆ ఫంక్షన్ నే కాల్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ రికర్షన్. దట్ ఇస్ కాల్డ్ రికర్షన్. సో ఫంక్షన్ లోపల ఫంక్షన్ ని కాల్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ రికర్షన్. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. సో ఇక్కడ నేను ఎంటర్ నెంబర్ అనగానే n ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనగానే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, సో x లోకి 3 కాపీ అవుతుంది. సో ఎప్పుడైతే ఉంటుందో దెన్ వాట్ ఇట్ విల్ డూ ఈస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అని వస్తుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనగానే ఇక్కడికి వచ్చేస్తుంది 3 ఈక్వల్ టు 0, ట్రూ నా ఫాల్సా? 3 ఈక్వల్ టు 0 ట్రూ నా ఫాల్సా? 3 ఈక్వల్ టు 0 ట్రూ నా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి రిటర్న్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 minus 1. అంటే వెంటనే ఇది ఏమవుతుందంటే మళ్ళీ కాల్ చేస్తుంది. దట్ ఈస్ యువర్, యా ఇక్కడ యాక్చువల్ గా నేను మిస్ చేశాను. వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఓవర్ హియర్ ఇస్ x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా ఇది మిస్ చేశాను. వాట్ ఈస్ ఓవర్ హియర్ ఇస్ రిటర్న్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ కాదు, ఇక్కడ ఏమొస్తుందంటే రిటర్న్, ఇక్కడ వాట్ ఈస్ ద లాజిక్ ఓవర్ హియర్ ఇస్ రిటర్న్ x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x minus 1. So this is the logic. Okay, x into factorial of x minus 1. సో ఎప్పుడైతే మీరు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అని ఇచ్చానో వెంటనే ఇక్కడికి వస్తుంది, x లోకి 3 వస్తుంది. 3 ఈక్వల్ టు 0 ఫాల్స్. సో 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 minus 1 అంటే 2. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. దట్ ఈస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అంటే నథింగ్ బట్ x లోకి 2 కాపీ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రికర్షన్. ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్, అదే ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వాట్, రికర్షన్. సో ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్ ఈస్ కాల్డ్ రికర్షన్. సో ఇక్కడ మనం మళ్ళీ ఇదేం చేస్తుందంటే ఇంకోసారి ఫంక్షన్ ని కాల్ చేస్తుంది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. సో 2 ఈక్వల్ టు 0 ట్రూ నా ఫాల్సా? యా ఫాల్స్. ఫాల్స్. ఫస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి ఎనీ వాల్యూ 3. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే ఇక్కడికి వచ్చింది, x లోకి 3 కాపీ అవుతుంది. సో 3 కాపీ అయిన తర్వాత 3 ఇంటూ, ఎందుకంటే 3 ఈక్వల్ 0 ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. సో 3 minus 1 కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. సో మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ అవుతుంది. సో ఫంక్షన్ కాలింగ్ ఇచ్చారు, దాన్ని రికర్షన్ అంటారు. ఫంక్షన్ ఆఫ్ 2. సో x లోకి 2 ఉంది, 2 ఈక్వల్ 0 ఫాల్స్. సో 2 ఇంటూ ఏమొస్తుంది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 minus 1 అంటే 1. సో మళ్ళీ
మళ్ళీ ఫ్యాక్టోరియల్ ని కాల్ చేస్తుంది, దట్ ఈస్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అంటే x లోకి 1 వస్తుంది. సో 1 ఈక్వల్ టు 0 false, ఫాల్స్. కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 మైనస్ 1 0. సో మళ్ళీ ఫ్యాక్టోరియల్ కాల్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0. యా, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అనగానే x వాల్యూ ఎంత ఇప్పుడు 0. సో 0 ఈక్వల్ టు 0, ట్రూ నా ఫాల్సా? true, sir. ట్రూ కాబట్టి రిటర్న్ 1 అంటే ఇది రిటర్న్ 1 అంటే ఇక్కడికి 1 రిటర్న్ చేస్తుంది. 1 ఇంటూ 1 1, మళ్ళీ ఇది రిటర్న్ చేస్తుంది. సో 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 1, సో ఇక్కడ మళ్ళీ రిటర్న్ అవుతుంది 2 ఇంటూ 1 దట్ ఈస్ 2. సో 3 ఇంటూ 2 6. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే ఎంత 6. సో ఆ 6 ఇక్కడికి రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ 6 అని ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇదే ప్రోగ్రామ్ లో మీరు ఫ్యాక్టోరియల్ ని ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. లైక్ ఇంట్ ఐ అని రాసుకొని ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x, ఐ ప్లస్ ప్లస్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఇది ఇంత ముందు చూసింది మీరు. బట్ ఇదంతా యూజ్ చేయకుండా నేను ఏం చేశాను, ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంటూ ఎక్స్ అని చేసి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఇది యూజ్ చేస్తున్నాను. అంటే నథింగ్ బట్ ఇక్కడ నేను మళ్ళీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ లో మళ్ళీ ఫ్యాక్టోరియల్ ని కాల్ చేస్తున్నాను కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. దాన్నే మనము రికర్షన్ అని అంటారు. క్లియర్? అలాగే క్లియర్ రైట్? Yes, sir. యా, సో ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ యూజింగ్ రికర్షన్. రికర్షన్ అంటే ఏంటిదంటే జస్ట్ ఒక ఫంక్షన్ లో మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటారు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ రికర్షన్? రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. లైక్ మీరు ఒక ఫంక్షన్ 1 అనేది ఉంది, దీంట్లో మీరు మళ్ళీ ఫంక్షన్ 1 ని కాల్ చేస్తే ఇది మల్టిపుల్ టైమ్స్ ఇలా రిపీటెడ్ గా ఫంక్షన్ 1 అని ఇచ్చారు, మళ్ళీ ఫంక్షన్ 1 కాల్ అవుతుంది. ఇట్లా దీన్ని రికర్షన్ అని అంటారు. సో దట్ ఇస్ కాల్డ్ రికర్షన్. సో దానికి ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ అండ్ ఫిబోనసీ ఆఫ్ నెంబర్. ఫిబోనసీ ఆఫ్ నెంబర్ కూడా ఎగ్జాంపుల్. రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ రిపీటెడ్లీ ఈజ్ కాల్డ్ రికర్షన్. బట్ దీంట్లో ఒకటి ఏంటంటే ఒక బేస్ కండిషన్ అనేది ఉండాలి. సో ఫంక్షన్ లో ప్రాసెస్ ఆఫ్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలో కాలింగ్ ద ఫంక్షన్ ఇన్సైడ్ సేమ్ ఫంక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ కాల్ అని అంటారు దాన్ని. అండ్ ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ ఏ ఫంక్షన్ బై ఇట్ సెల్ఫ్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ కాల్డ్ రికర్షన్. అండ్ ద ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏమంటారు అంటే రికర్సివ్ ఫంక్షన్ అంటారు. సో ఎలా ఉంటుందంటే సింటాక్స్ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ పారామీటర్ లిస్ట్. దీని లోపల మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒక బేస్ కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇంత ముందు దాంట్లో బేస్ కండిషన్ ఏంటంటే ఇఫ్ n ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 1 అని ఇచ్చాను కదా, x ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ x అని ఇచ్చాను, ఎల్స్ అయితే రిటర్న్ x ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ x మైనస్ 1. సో దీన్ని బేస్ కండిషన్ అంటారు. ఖచ్చితంగా ఏదో ఒక బేస్ కండిషన్ ఉండాలి. ఆ బేస్ కండిషన్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు అదే నేమ్ తోటి మీరు మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ రికర్షన్. ఓకే, సో ఇక్కడ మనకి ఫిబోనసీ సిరీస్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ ఫిబోనసీ అనేది ఉంది కదా, ఈ ఫిబోనసీ లోపలనే మళ్ళీ మీరు ఫిబోనసీని కాల్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టికులర్ రికర్షన్. ఓకే, సో ఇంతకుముందు మనం చూసినేమో ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ ఎక్స్. సో ఇఫ్ x ఈక్వల్ టు 0 అయితే దెన్ రిటర్న్ 1 అని ఇచ్చారు. ఎల్స్ ఇఫ్ x ఈక్వల్ 0 అయితే రిటర్న్ 1, ఎల్స్ అయితే రిటర్న్ x ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ x మైనస్ 1. సో ఇది వన్ థింగ్. ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ లో డెఫినేషన్ లో మళ్ళీ మీరు ఫ్యాక్టోరియల్ ని కాల్ చేస్తారు కాబట్టి ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ కాల్డ్ రికర్షన్. ఇక్కడ కూడా అంతే, ఫిబోనసీ అనేది ఉంది, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నారు, దాంట్లో మళ్ళీ ఫిబోనసీని కాల్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా మనం రికర్షన్ అని అంటాం. ఓకే, క్లియర్? అలాగే క్లియర్ రైట్? యా, అలాగే క్లియర్ రైట్? Yes, sir. Yeah, okay then thank you for your patience. Okay, yeah, this one only the topic that is left over in the 5th chapter is passing arrays with a function. సో ఒక ఫంక్షన్ కి ఇప్పుడు మనము నార్మల్ గా ఏం చేసాము ఇప్పటి వరకు, we have sent one వేరియబుల్, ఒక వేరియబుల్ ని ఒక ఆర్గ్యుమెంట్ లాగా పంపించాను. బట్ నేను ఏం చేస్తున్నా అంటే void main అని చెప్పేసి void main ఒక ఏరే తీసుకున్నాను. మీరు ఆల్రెడీ ఏరే తెలుసు, ఏ ఆఫ్ 10 అంటే దట్ ఈస్ ఏరే ఆఫ్ వాల్యూస్ అనేది ఇలా డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ 1 ఆఫ్ ఏ, దీన్ని మనము పాసింగ్ ఏరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ కి నేను ఏరే మొత్తాన్ని ఒక వాల్యూ లాగా పంపిస్తాను. ఇప్పుడు దీనికి ఏంటంటే వైడ్, మీరు ఇంతకుముందు ఏరేస్ లో చేసిన ప్రోగ్రామ్స్ అన్ని లైక్ ఫైండింగ్ ద మాక్సిమం నెంబర్ ఫ్రమ్ ద ఏరే, ఫైండింగ్ ద సమ్ ఆఫ్ ద ఏరే ఎలిమెంట్స్,
అండ్ యావరేజ్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్ అవన్నీ కూడా మీరు ఫంక్షన్స్ యూజ్ చేసి చేయాలంటే ఇక్కడ మీరు ఏంటంటే ఇంట్ ఇలా చేయాలి. ఇది ఒక ఎరేని పంపిస్తున్నాను కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇంట్ ఇలా చేయాలి. తర్వాత ఈ ఎరేని ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తే సో వైడ్ ఫంక్షన్ 1 ఇంట్ ఎక్స్ ఇలా ఇది అన్నట్టు. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, జస్ట్ ఇంట్ ఏ అని చేసి ఫంక్షన్ 1 ఆఫ్ ఏ అని అంటే ఒకటే వేరియబుల్ ని పంపించాం ఆర్గ్యుమెంట్ లాగా. ఒక ఫంక్షన్ కి ఒక వేరియబుల్ ని ఆర్గ్యుమెంట్ లాగా పంపించాం. బట్ ఒక ఫంక్షన్ కి ఎరేని కూడా పారామీటర్ లాగా పంపించచ్చు. దట్ ఈస్ కాల్డ్ దిస్ కాన్సెప్ట్, దట్ ఈస్ కాల్డ్ పాసింగ్ ఎరేస్ టు ద ఫంక్షన్స్. అండ్ వన్ మోర్ థింగ్ is call by value, call by reference. So ఇది tomorrow class లో we will discuss. Okay, once again I will revise this particular thing, and um, once again I will discuss these two topics that completes your 5th chapter. And after that I will start the 6th chapter. 6th chapter contains two concepts. One is structures and unions, and one more concept is files. Okay then, just wait, I will take the attend. I think 20 members only. Earlier it was 31, I think.